Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos. Please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి అండ్ మీ రిలేషన్ గురించి, తను ఏం ఆలోచనలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అసలు మీ గురించి మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా హీలింగ్ ఎనర్జీలోనే ఉన్నారా, మొత్తం చూద్దాం. ఓకేనా? జై శివశక్తి, జై మహాకాళి, మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్రిస్టల్ క్లారిటీస్. ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఓకేనా? ఎవరికైతే ఈ రీడింగ్స్ రిజనేట్ అవ్వట్లేదో స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? బలవంతంగా మాత్రం మీకు రిజనేట్ అవ్వాలని మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇవి మీ నేమ్స్తో తీస్తున్న రీడింగ్స్ అయితే కాదు. ఓకే? జై శివశక్తి, జై మహాకాళి, మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ crystal clarities. Universe, angels, divine spirit guides and master guides, ancestors, please give me divine blessings and divine guidance and crystal clarities. నాయోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, అసలు ఏం ఆలోచిస్తున్నారు నాయోస్ గురించి అండ్ వీళ్ళ రిలేషన్ గురించి, తన థాట్స్ ఎలా ఉన్నాయి, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ప్లీజ్ గైడ్ చేయండి పాప. జై శివశక్తి పాప, ప్లీజ్ మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్. జై గణేష్ మహారాజా, జై శ్రీ రాధే రాధే, జై శ్రీకృష్ణ, జై గురుదేవ, ఓం నమ శివాయ. పాప ప్లీజ్ గైడ్ చేయండి పాప. నాయోస్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది అసలు, ప్రజెంట్ ఎనర్జీ. ఫస్ట్ కార్డ్, ఓ మై గాడ్, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. డోంట్ వరీ, మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది, కాకపోతే ఇది ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంతే. మనసులో అన్కండిషనల్ లవ్ దాచుకుని బయటికి మాత్రం వేరే రకంగా ఈగో చూపిస్తున్నారు, పైకి యాటిట్యూడ్ చూపిస్తున్నారు, పైకి కోపం చూపిస్తున్నారు పైకి. ప్లీజ్ నా యువర్ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పాప. 10 of Pentacles, రైట్, 10 of Pentacles, గుడ్. నా యువర్ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, Knight of Swords, నా యువర్ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, 8 of Wands. కమ్యూనికేషన్స్ రాబోతున్నాయి, డెఫినెట్గా మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ వస్తుందండి. ఓకేనా? నా యువర్ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, 5 of Cups. నా యువర్ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ శివయ్య, 7 of Cups. ప్రజెంట్ ఎనర్జీ, 7 of Pentacles and bottom of the deck, the Hierophant. Okay, King of Cups, 10 of Pentacles, Knight of Swords, 8 of Wands. డెఫినెట్గా మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ డెఫినెట్గా వస్తుంది. మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు. ఓకే, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం పైకి జరుపుతాం. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, 10 of Pentacles, Knight of Swords, 8 of Wands, 5 of Cups, 7 of Cups, 7 of Pentacles and the Hierophant. Okay, King of Cups energies clarification papa. King of Cups energies clarification 1. King of Cup energies clarification, King of Cup energies clarification 2. And 10 of Cups energies clarification, 10 of Cups కాదు, సారీ, 10 of Pentacles. ఓకే, 10 of Pentacles energies clarification and Knight of Swords clarification papa. Knight of Swords, Knight of Swords, Knight of Swords and 8 of Wands clarification, 8 of Wands, 8 of Wands and 5 of Cups clarification, 5 of Cups and 7 of Cups
Seven of Cups, Seven of Pentacles, and the Hierophant clarification, Papa. The Hierophant clarification. The Hierophant clarification. ఓకే క్లారిఫికేషన్ చేసుకుంటూ వచ్చాను. చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్. అదేనండి ప్రాబ్లం. మీ పర్సన్ మనసులో అయితే అన్కండిషనల్ లవ్ ఉంది. లవ్ లేదని మాత్రం చెప్పకండి. తను మాత్రం చాలా ఎమోషనల్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎమోషనల్ బాండింగ్ మీతో కోరుకుంటున్నారు. అండ్ తన లవ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. తన మనసులో ఎంత ఫీలింగ్స్ ఉన్నాయో, ఎంత ఎమోషనల్స్ ఉన్నాయో, ఎంత లవ్ ఉందో అది మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బట్ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే తన లైఫ్లో 10 of Wands, తన లైఫ్లో సమ్ బర్డెన్ ఉంది. ఆ బర్డెన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ అయి ఉండొచ్చు. బట్ ఏ సిచ్యువేషన్ అయితే తను చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారో, తన లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ తన లైఫ్లో అయితే బర్డెన్ అయితే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు మీకోసం. ఓకే, తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో, ఏ సిచ్యువేషన్లో అయితే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, అక్కడ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారంటే తన అన్కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి, తన ప్రపోజల్ని మీకు ఇవ్వడానికి, తను ఏ సిచ్యువేషన్లో అయితే బర్డెన్ ఫేస్ చేస్తున్నారో అక్కడ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, పెంటికల్స్ క్లారిఫికేషన్ ఏంటో చూద్దాం. ఎస్ అండ్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఫ్యామిలీ ఎక్కువ చూపిస్తుందండి. ఓకేనా, ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. 10 of Pentacles ఫ్యామిలీ. ఇక్కడ పేరెంట్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ అంటే ఇక్కడ పేరెంట్స్ అయినా కావచ్చు, లేదు అంటే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అన్న అయిపోయి ఉండొచ్చు. ఓకేనా, సో ఆ మ్యారేజ్ అనేది ఒక టాక్సిక్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, కర్మబంధంతో తనకి మ్యారేజ్ అయి ఉండొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీ పర్సన్ ఏదైతే ఫ్యామిలీలో ఉన్నారో, ఏదైతే 10 of Pentacles ఫ్యామిలీ ఎనర్జీస్లో ఉన్నారో అక్కడ తన లైఫ్లో తను చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ తన లైఫ్లో స్ట్రగుల్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఫ్యామిలీ వల్ల తను చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. చాలా సఫర్ అవుతున్నారు, చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారు మీకోసం స్టాండ్ తీసుకోవటానికి. ఓకే, ఏదైతే ఫ్యామిలీని తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారో, ఏదైతే ఫ్యామిలీలో తను చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారో, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఏ ఫ్యామిలీ వల్ల అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో, మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారో, గిల్ట్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఏం చెప్తున్నారంటే నేను ఈ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో అయితే నేను ఇంత సఫర్ అవుతున్నానో, ఇంత బర్డెన్ ఫీల్ అవుతున్నానో అక్కడ నేను స్ట్రెంగ్త్లోకి వచ్చి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే తన ప్రేమ కోసం, తన అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయటం కోసం. ఓకే, అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ పాపా. 3 of Wands, 10 of Swords. కొంచెం వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్. ఒక సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేసి యాక్షన్ తీసుకోవటానికి కొంచెం వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ వెయిటింగ్ ఒక 3 weeks కానీ 3 monthsలో కానీ మీకోసం, మీ రిలేషన్ కోసం మీ పర్సన్ పక్కాగా యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది 3 daysలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా లక్కీ పర్సన్స్. మీ పర్సన్తో త్వరగా మీకు రీయూనియన్ జరగాలని ఉంటే మీ పర్సన్ మీకోసం 3 daysలో కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ 3 చూపిస్తుంది. 3 weeks కావచ్చు, 3 months కావచ్చు. డెఫినెట్గా మీ పర్సన్ కొంచెం వెయిటింగ్లో ఉన్నారు. డెఫినెట్గా మీకోసం, మీ రిలేషన్ కోసం నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోకి రావాలనుకుంటున్నారు. క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. 10 of Swords ఎనర్జీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఏదైతే తన లైఫ్లో సఫర్ అవుతున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ కొంచెం వెయిట్ చేస్తున్నారు. 3 of Wands ఎందుకు వచ్చింది? ఎందుకు వెయిటింగ్? తన ఎనర్జీ హీల్ అవుతుందండి. పేజ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేది 100% పక్కా.
ఓకేనా. తన ఆలోచనలో, తన మనసులో, తన మైండ్లో కమిట్మెంట్ ఇవ్వాలనేది పక్కా. ఇక్కడ ఎందుకు ఇంకా వెయిటింగ్లో ఉన్నారంటే తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది. ఓకే, మీ పర్సన్కి హీలింగ్ ఇప్పుడే స్టార్ట్ అయితే మాత్రం ఇంకా 3 hours కూడా టైం పట్టవచ్చు. ఓకే, బట్ ఇక్కడ మాత్రం నేను చెప్పింది ఏంటంటే మీ పర్సన్కి మీకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, చాలా మంత్స్ గ్యాప్ వచ్చింది. ఈ లోపు ఈ ఇద్దరి మధ్యన ఇంతవరకు కన్వర్సేషన్ అనేది లేదు అంటే త్వరలో 3 monthsలో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు. 3 monthsలో అండ్ 3 weeksలో. లేదు మీ పర్సన్ ఇంకా అసలు హీల్ అవ్వలేదు, తను ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు, తను ఇంకా టాక్సిక్గానే బిహేవ్ చేస్తున్నారు, ఇంకా ఇగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటే తనకి పక్కాగా 3 years పట్టేస్తుంది హీలింగ్ అవ్వడానికి. ఓకే, తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది, అందుకే ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. తను ఇంకా ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్లోకి రావాలి. అర్థమవుతుందా? ఏదైతే తనలో ఉన్న ఇన్మెచ్యూరిటీ ఉందో ఆ ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్లోకి రావాలి అండ్ అవేర్నెస్లోకి రావాలి. ఎప్పుడైతే తను అవేర్నెస్లోకి వస్తారో అప్పుడు స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఎప్పుడైతే తను ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీలోకి వస్తారో అప్పుడు యాక్షన్ మూడ్లోకి వస్తారు. ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ ఎనర్జీలోకి వస్తారు, అప్పుడు యాక్షన్ మూడ్లోకి వస్తారనమాట. సో అందుకే ఇక్కడ ఇంకా వెయిటింగ్, ఎందుకంటే తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది, తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఈ హీలింగ్ కంప్లీట్ అయ్యి మీ పర్సన్ క్విక్లీ యాక్షన్ తీసుకుని ఈ సిచ్యువేషన్ని ఏదైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ 8 of Wands clarification papa is Ace of Pentacles, the Moon. ఓకే, ద మూన్ ఎనర్జీని నేను క్లారిఫికేషన్ చేస్తాను. ద మూన్ క్లారిఫికేషన్ పాప ఎనర్జీ, నైట్ ఆఫ్ వాన్స్. ఇంకొక కార్డ్ తీద్దాం. మూన్ ఎనర్జీ ప్లీజ్ క్లారిఫికేషన్. 2 of Cups. ఓకే, ఇక్కడ చూడండి, మీరు చూడండి ఇటు 8, ఇక్కడ ద మూన్ ఎనర్జీ, ఇక్కడ ఏంటి 8 of Wands. ఇటు బయటకు వచ్చేస్తున్నారు అండ్ ఎక్కడ బయటకు వచ్చేస్తున్నారు కదా, ఇటు నుంచి బయటకు వస్తున్నారు, ఎటు వస్తున్నారు, ఇటు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. చూడండి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ద మూన్ ఎనర్జీ మదర్ ఎనర్జీ అవ్వచ్చు అండ్ ఉమెన్ ఎనర్జీ అవ్వచ్చు. ఉమెన్ ఎనర్జీ తన లైఫ్లో టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు, టాక్సిక్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే టాక్సిక్ మదర్ ఎనర్జీ కావచ్చు, టాక్సిక్ అత్త అయి ఉండొచ్చు, ఎనీ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మూన్ ఎనర్జీ మాత్రం డెఫినెట్గా మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేస్తున్నారు. ఇటు నుంచి మీ పర్సన్ ఒకవే చేస్తున్నారు, ఎందుకంటే ఇటు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్ కూడా ఉంది. ఇటు వస్తున్నారు చూడండి. ఇటు ఎందుకు వస్తున్నారు? ఈ మూన్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇటు వస్తున్నారు. కమిట్మెంట్ కార్డ్ ఇక్కడ ఉంది చూసారా, ఏస్ ఆఫ్ పెంటికల్. మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఇక్కడ మీ విషయంలో అయితే మీ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి, తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, తన ఎమోషనల్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ద మూన్ ఎనర్జీ తన ఎమోషనల్స్ని కూడా చూపిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ద మూన్ ఎనర్జీ మీ పర్సన్ ఎమోషనల్స్ చూపిస్తుంది, మదర్ ఎనర్జీని చూపిస్తుంది, ఉమెన్ ఎనర్జీని చూపిస్తుంది అండ్ మీ పర్సన్ సీక్రెట్ ఎనర్జీని కూడా చూపిస్తుంది. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారనేది మీరు అక్కడ ఇది రిజనేట్ చేసుకోండి. మీ పర్సన్ సీక్రెట్ ఎనర్జీలో స్టక్ అయి ఉన్నారా, లేకపోతే మూన్ ఎనర్జీలో స్టక్ అయి ఉన్నారా, లేకపోతే టాక్సిక్ వైఫ్ ఎనర్జీలో స్టక్ అయి ఉన్నారా, లేదా మీ పర్సన్ ఎమోషనల్గా స్టక్ అయి ఉన్నారా? ఓకే, సో మీ పర్సన్ నాకు ఇంకొక కార్డు తీసుకోవాల్సిందే. ద మూన్ వన్ మోర్ క్లారిఫికేషన్. ద మూన్ వన్ మోర్ క్లారిఫికేషన్ శివశక్తి. ఎస్, ఒకవే. ఎందుకు మనకి డౌట్? ఓకే, మీకు క్లారిటీ ఇస్తున్నానని కాదు, నా మైండ్కి కూడా క్లారిటీగా ఉందా లేదా మీకు ఇచ్చే రీడింగ్, నా మనసుకి కూడా సాటిస్ఫాక్షన్ ఉందా లేదా మీకు ఇచ్చే రీడింగ్. నా మైండ్, నా హార్ట్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే నేను తీస్తూనే ఉంటా, క్లారిఫికేషన్ చేస్తూనే ఉంటా. ఓకే, సో ద మూన్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ ఒకవే చేస్తున్నారు. చెప్పాను కదా, ఈ మూన్ ఎనర్జీ ఏంటి? మదర్ ఎనర్జీ కావచ్చు, లేదా టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు. నా రీడింగ్స్ బట్టి చాలా పర్సనల్ రీడింగ్స్ మదర్ ఎనర్జీ చాలామంది ఉన్నారు, అలాగే టాక్సిక్ వైఫ్, టాక్సిక్ హస్బెండ్ ఎనర్జీస్ కూడా ఉన్నారు. ఓకేనా, పర్సనల్ రీడింగ్స్లో. ఓకే,
ఇంకొకటి ఏంటి, ఇక్కడ మీ పర్సన్ ఎక్కడి నుంచి వాక్ అవే చేస్తున్నారు, ద మూన్ ఎనర్జీ నుంచి వాక్ అవే చేస్తున్నారు. ఎందుకు, అక్కడ మీ పర్సన్ అన్ని విధాలుగా లాస్ ఫీల్ అవుతున్నారు. ఫైనాన్స్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు. తను అన్ని విధాలుగా లాస్ ఫీల్ అయిన తర్వాత ఈ సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేస్తున్నారు. అర్థమవుతుందా? మూన్ ఎనర్జీ నుంచి పూర్తిగా ఒక్కవే చేస్తున్నారు. ఎందుకు ఒక్కవే చేస్తున్నారు? మీ లైఫ్లో కమిట్మెంట్ ఇవ్వటానికి, మీకు స్టెబిలిటీ ఇవ్వటానికి, మీ లైఫ్లో తిరిగి రావటానికి, మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయడానికి, మీకు తన ప్రేమని, తన ఫీలింగ్స్ని, తను ఇప్పటివరకు అన్కండిషనల్ లవ్ని దాచిపెట్టుకున్నారు కదా, అది ఎక్స్ప్రెస్ చేయడానికి మీ పర్సన్ ఈ మూన్ ఎనర్జీ నుంచి ఒక్కవే చేసి మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. నేను చెప్పింది కరెక్టే కదా? చూడండి, ఈ మూన్ ఎనర్జీ నుంచి ఇటు బయటకు వస్తున్నారు, ఇటు మీ లైఫ్లోకి వస్తున్నారు. 100% కరెక్ట్. సో కమిట్మెంట్ ఇవ్వడానికి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మాత్రం మీ విషయంలో వెరీ వెరీ ఫ్యాషనేట్గా ఉన్నారు, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. ఫ్యాషనేట్గా ఇష్టం, కోరిక, రొమాంటిక్ థాట్స్, రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలని చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. ఫైర్ ఎనర్జీలో ఉన్నారు. సో ఈ మూన్ ఎనర్జీ నుంచి ఒకవే చేసేయాలనుకుంటున్నారు. ఎందుకు ఒకవే చేయాలనుకుంటున్నారంటే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావడానికి. ఓకే, ఫోర్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. 100% అండి. ఇక్కడ తన ఫ్యామిలీ వల్ల, తన మ్యారేజ్ వల్ల తను చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒకవేళ దీనికి మీరు తన లైఫ్లోకి వచ్చాక కానీ, లేకపోతే తను మీ లైఫ్లోకి రాకముందే కానీ తనకి ఒక టాక్సిక్ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. 100% మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక కానీ, లేకపోతే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందే కానీ తనకి ఒక టాక్సిక్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. అంటే డెఫినెట్గా కర్మాబంధాలతో పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ కర్మాబంధాలు ఎంతవరకు ఉండాలి అనేది వాళ్ళ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కర్మ త్వరగా ఎండ్ అయిపోతుందంటే త్వరగా మీ పర్సన్ కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోకి వచ్చేస్తారు. లేదు, వాళ్ళ కర్మ ఇంకా టైం పడుతుంది, లేట్ అవుతుంది, వాళ్ళ కర్మ బ్యాలెన్స్ కాలేదంటే సో మీ పర్సన్ పూర్తిగా హీల్ అవ్వాలి. ఆ కర్మని భరించాలి. ఆ కర్మని వదిలేసుకుని రావడానికి, ఆ కర్మని వేరే వాళ్ళ మీద పెట్టడానికి వీలు కాదు. ఎవరు చేసిన పాపానికి వాళ్ళే బాధ్యతలు. ఓకే, మీ పర్సన్ ఈ జన్మలో చేసుకున్నారో, గత జన్మలో చేసుకున్నారో, ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని ఈ కర్మ రూపంలో భరిస్తున్నారు. ఓకే, అలా అని నేను ఈ కర్మను భరించలేను, నా కర్మను మీరే మోయండి అంటే ఇక్కడ సీన్ లేదు. ఇక్కడ ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. అది మీరైనా మీ పర్సన్ అయినా. సో అందుకనే వీలైనంత వరకు ధర్మం వైపు వెళ్ళండి, సత్యం వైపు వెళ్ళండి, అండ్ వీలైనంత వరకు నిజాయితీగా ఉండండి, అండ్ డివైన్కి కనెక్ట్ అవ్వండి. మీ సోల్ని చాలా ప్యూర్గా పెట్టుకోండి. అర్థమందా? ప్యూర్ సోల్గా చేంజ్ అవ్వండి. ఓకే, కర్మకి దూరంగా ఉండండి అని చెప్తున్నా టోటల్గా. ఓకే, సో మీరు వచ్చిన తర్వాత కానీ, లేదా మీరు రాకముందు కానీ ఏదైతే తనకి మ్యారేజ్ అయిందో ఆ మ్యారేజ్ వల్ల మీ పర్సన్ తన లైఫ్లో అయితే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారండి. 100%. సో ఈ మ్యారేజ్ బాండ్లో ఇక్కడ తనకి ఎమోషనల్స్ లేవు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీ పర్సన్. ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో, ఎవరితో అయితే తనకి పెళ్ళయిందో ఆ పెళ్ళి అనేది తనకి చాలా అది ఎమోషనల్గా కనెక్ట్ అయిన బంధం కాదు. ఇక్కడ ఒక ప్రాక్టికల్గా ఉన్నారు, ఒక సీరియస్గా ఉన్నారు, ఒక కోపంగా ఉన్నారు. ఇక్కడ కోపం చూపిస్తున్నారు, సీరియస్నెస్ చూపిస్తున్నారు, ప్రాక్టికల్గా ఉన్నారు. ఈ కింగ్ ఆఫ్ సోర్స్కి ఎమోషన్స్ ఉండవు, చాలా రూడ్గా ఉంటారు, రూడ్ కమ్యూనికేషన్స్, ముక్కు మీద కోపం, ఊరికినే చిరాకు, ఊరికినే పరాకు, ఊరికినే చిన్న మాట అంటేనే కోపం వచ్చేస్తుంది అనమాట ఆ పర్సన్కి. సో ఇక్కడ ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ మ్యారేజ్ బాండ్లో స్టక్ అయి ఉన్నారో, ఫ్యామిలీ బాండ్లో స్టక్ అయి ఉన్నారో అక్కడ వాళ్ళ విషయంలో అయితే తను ఎమోషన్స్ని చూపించట్లేదు. అర్థమవుతుందా? అక్కడ ఏదైతే మ్యారేజ్ బాండ్లో ఉన్నారో, ఎక్కడైతే ఫ్యామిలీ బాండ్లో ఉన్నారో అక్కడ మీ పర్సన్ ఎమోషనల్స్ని చూపించట్లేదు. చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళ మీద, చాలా కోపంగా ఉన్నారు వాళ్ళ మీద, చాలా ప్రాక్టికల్గా సీరియస్ యాక్షన్లోకి రావాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యారేజ్ వల్ల అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల
తన లైఫ్లో చాలా లాస్ ఫీల్ అయ్యారు అండ్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. సో అందుకనే ఇక్కడ తను చాలా ఎలా అంటే ఒక రూడ్ పర్సన్గా మారిపోయారు. అండ్ ఎందుకు కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్, ద హై ప్రిస్టెస్, ద హై ప్రిస్టెస్ క్లారిఫికేషన్ పాపా. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్కి మాత్రం అన్కండిషనల్ లవ్. మీ పర్సన్ మీతో మాట్లాడారా మాట్లాడలేదా అనవసరం మీకు. మీ పర్సన్ మీతో ఉన్నారా లేరా మీకు అనవసరం. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ కంటిన్యూ చేస్తున్నారా లేదా మీకు అనవసరం. మీరు మాత్రం 24/7 మీ పర్సన్ని మిస్ అవ్వట్లేదు. మీ పర్సన్ క్షేమం కోరుకుంటున్నారు. మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు మీరు. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు. అండ్ స్పిరిచువల్గా బ్యాలెన్స్గా ఉన్నారు అండ్ ప్రాక్టికల్గా బ్యాలెన్స్గా ఉన్నారు మీరు. 2 సిచ్యువేషన్లో బ్యాలెన్స్ ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్కి మీరు కప్ని ప్రజెంట్ చేస్తున్నారు, బట్ మీ పర్సన్ ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఉన్నారు, అందుకనే మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయట్లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండటం వల్ల మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే తన మీద కూడా కోపం వస్తుంది. ఏదైతే ఈ టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు, ఇక్కడ మ్యారేజ్ చూపిస్తుంది టాక్సిక్ వైఫ్. ఇక్కడ ఈ పర్సన్ వల్ల మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని దూరం పెట్టాల్సి వస్తుంది, మీకు పూర్తిగా దూరం అవ్వాల్సి వస్తుంది, మీకు మీ మధ్యన సపరేషన్ వచ్చేసింది. సో అందుకని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద చాలా కోపం. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎలా ఉన్నారంటే కొంచెం మ్యానిపులేటింగ్ పర్సన్. బ్లాక్ క్యాట్ కనిపిస్తుంది కదా, కొంచెం మ్యానిపులేటింగ్ చేయటం. ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఎలా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు మనిషి ఎనర్జీ చేంజ్ చేసుకుంటుంది. సో కొంచెం మ్యానిపులేటింగ్ పర్సన్స్, అబద్ధాలు చెప్పొచ్చు. సో అలా ఈ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీ పర్సన్కి చాలా కోపంగా ఉంది. ఏదైతే మ్యారేజ్ బాండ్లో స్టక్ అయి ఉన్నారో, ఏదైతే టాక్సిక్ మ్యారేజ్ బాండ్లో స్టక్ అయి ఉన్నారో, అర్థమవుతుందా? ఈ టాక్సిక్ మ్యారేజ్ బాండ్ వల్లే కదా. ఎందుకంటే ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, కండిషన్స్ పెడుతుంది, మాటిమాటికి అనుమానిస్తుంది, గొడవలు పెట్టుకుంటుంది. సో ఈ చిరాకులో ఉన్నారు మీ పర్సన్, ఈ కోపంలో ఉన్నారు మీ పర్సన్. ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ వల్ల ద హై ప్రిస్టెస్ ఒక అన్కండిషనల్ లవ్ చూపించే పర్సన్ని అండ్ తన కేరింగ్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానని విపరీతమైన కోపంలో ఉన్నారు మీ పర్సన్. తన మీద తనకి కోపం వస్తుంది అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీద కోపం వస్తుంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది, మీకు దూరం అవ్వాల్సి వస్తుంది. అందుకనే తను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్ చెప్పాను. ఒకటి మదర్ ఎనర్జీ చెప్పాను, ఒక టాక్సిక్ మ్యారేజ్ బాండ్ చెప్పాను. ఇది మీరు కరెక్ట్గా వినండి. ఓకే, ఎస్, మీరు కాకుండా తన లైఫ్లో ఏదైతే ఆప్షన్ ఉందో, టాక్సిక్ వైఫ్ అవ్వచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు, లేదా తన పేరెంట్సే కావచ్చు, మదర్ ఎనర్జీ కావచ్చు, సిస్టర్ ఎనర్జీ కావచ్చు, ఎనీథింగ్. సో మీరు ఇది ఆప్షన్స్ 7 ఆఫ్ కప్స్. ఇక్కడ ఈ ఆప్షన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఈ ఆప్షన్లో మీ పర్సన్ ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారనమాట. సో మీ పర్సన్ ఈ హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ నుంచి బయటికి రావాలనేది తన ఆలోచన, తన ప్లానింగ్. ఓకే, ఏదైతే ఆప్షన్ ఉందో, ఏదైతే తన పేరెంట్సే కావచ్చు, తన సిస్టరే కావచ్చు, తన అన్న కావచ్చు, తన మదర్ కావచ్చు, తన ఫాదర్ కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి, ఇంకొకటి తన టాక్సిక్ వైఫ్ కావచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు. ఇక్కడ ఎక్కువ టాక్సిక్ వైఫ్ చూపిస్తుంది. ఓకే, మన రీడింగ్లో. ఓకే, అలా అని టాక్సిక్ హస్బెండ్ ఉండడని అనుకోమాకండి, టాక్సిక్ హస్బెండ్ కూడా ఉంటాడు. మన రీడింగ్లో ప్రజెంట్ అది చూపిస్తుంది. సో మీరు ఎనర్జీని పట్టుకొని కానీ పిక్స్ పట్టుకోవద్దు దయచేసి. టాక్సిక్ హస్బెండ్ దగ్గర, టాక్సిక్ వైఫ్ దగ్గర కూడా స్టక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఏదైతే చెప్తున్నానో ఎనర్జీని చెప్తున్నాను. మీరు పిక్ చూసి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్సే ఉంది కదా, ఇక్కడ వైఫే కదా, హస్బెండ్ కాదు కదా, ఇలాంటి పిచ్చి డౌట్లతో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు.
ఓకేనా? మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు, ఓకేనా? ఇక్కడ పిక్స్ చూడొద్దు. నేను ఏదైతే ఎనర్జీని పట్టుకుని చెప్తున్నానో ఎనర్జీని ఫాలో అవ్వండి. మీకు ఎనర్జీ ఇంపార్టెంట్, రాసులు ఇంపార్టెంట్ కాదు, నక్షత్రాలు ఇంపార్టెంట్ కాదు, పిక్స్ ఇంపార్టెంట్ కాదు, ఎనర్జీ. టారో రీడింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎనర్జీ. ఎనర్జీ మీద బేస్ అయి ఉంటుంది టారో రీడింగ్, ఓకే? సో మీరు ఎనర్జీ ఫాలో అవ్వండి. టైమ్లెస్ రీడింగ్స్ ఇవి. మీ లైఫ్లో ఏదైనా సడన్గా మీ లైఫ్లోకి ఈ రీడింగ్ వచ్చిందనుకో, ఆ టైంకి అది సిచ్యువేషన్కి, ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి మీకు ఇది రిజనేట్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఇవి టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి ఈరోజే సెట్ అయిపోతుంది, ఈ రోజే చేసింది ఈ రోజే సెట్ అవుతుంది అని అనుకోమాకండి. ఇది టైమ్లెస్ రీడింగ్స్. ఏ రోజుకైనా ఏ సిచ్యువేషన్ ముందైనా మీరు ఏదో ఒక ఆడ్ సిచ్యువేషన్లో ఉంటారు, ఆ టైంలో సడన్గా ఒక రీడింగ్ నాది కనిపించింది, ఆ టయానికి అది మీకు రిజనేట్ అవుతుంది. అది టైమ్లెస్ రీడింగ్స్ అంటే, ఓకే? ఓకే, సో ఏదైతే మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ నుంచి తను బయటికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తను హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ ఇక్కడ ఉన్నారు ఏంటి? ఒకే ఒక్క యాక్షన్, ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క స్టెప్ ముందుకేస్తే మీ రిలేషన్లో బ్యాలెన్స్ వచ్చేస్తుంది. బట్ ఇంకా ఎందుకు ముందుకెళ్ళైపోతున్నారంటే ఇంకా ఇన్మెచ్యూరిటీ ఉంది, ఇంకా హీల్ అవ్వాలి మీ పర్సన్ ఎనర్జీ, ఇంకా ట్రాన్స్ఫార్మ్. పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎప్పుడు చెప్తున్నాను చూడండి, చైల్డిష్ బిహేవియర్. చేసేద్దాంలే, చూసేద్దాంలే, అయిపోతుందిలే, చాలా లైట్ ఎనర్జీలో ఉంటారనమాట. పేజ్ ఆఫ్ పెంటికల్, పేజ్ ఆఫ్ వాన్స్, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఇది చాలా ఇన్మెచ్యూరిటీ, చైల్డిష్ బిహేవియర్ అనమాట. అర్థమవుతుందా? నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ వాన్స్, ఇవి సీరియస్ ఎనర్జీస్. రావాలి అంటే రావాలి, యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి, లవ్ ప్రపోజల్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి, షూర్. కాకపోతే నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీస్లో కూడా యాక్షన్ అనేది స్లో మూమెంట్. అర్థమైందా? పేజ్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే ఒక చైల్డిష్ బిహేవియర్, ఒక చైల్డిష్ బిహేవియర్ అండ్ ఇన్మెచ్యూరిటీ. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే ఈజీ కాదు కదా. థర్డ్ పార్టీ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది, మీ పర్సన్ని చాలా కండిషన్ పెడుతుంది, చాలా కంట్రోల్ చేస్తుంది. బ్యాలెన్స్ అవ్వట్లేదు థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీని తను ఓడించాలి అంటే తనకి ఎంత అవేర్నెస్ ఉండాలి, ఎంత అవగాహన కావాలి, ఎంత మెచ్యూరిటీ కావాలి. ఇప్పుడు తన భయం కూడా ఉంది కదా. ఈ ఇన్మెచ్యూరిటీలో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, చైల్డిష్ బిహేవియర్తో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది యాక్షన్ తీసుకోవడానికి. సో ఆ భయం కూడా హీల్ అవ్వాలి కదా మీ పర్సన్కి. ఆ భయం హీల్ అవ్వాలన్నా, మీ పర్సన్ మెచ్యూరిటీలోకి రావాలన్నా, అవేర్నెస్లోకి రావాలన్నా తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, తన ఎనర్జీ హీల్ అవ్వాలి, తన భయం హీల్ అవ్వాలి. అప్పుడే యాక్షన్ రూపంలోకి వస్తారు. రావట్లేదంటే తన ఎనర్జీ చేంజ్ అవ్వందే వచ్చినా ఉండరు. గుర్తుపెట్టుకోండి, తన ఎనర్జీ హీల్ అవ్వకుండా వచ్చినా ఒక్క రోజు ఉంటారు, లేదా 2 రోజులు ఉంటారు, లేదా ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక వారం, నెల ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పర్సన్ పూర్తిగా ఎనర్జీ హీల్ అయిన తర్వాత వస్తే మీ పర్సన్ మీతో కంప్లీట్గా ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు. ఎనర్జీ హీల్ అవ్వకుండా, ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా, తన అవేర్నెస్లోకి రాకుండా ఏదో యాక్షన్ తీసేసుకోవాలి, ఇన్మెచ్యూరిటీతో తీసుకునే యాక్షన్ మాత్రం అది లైఫ్ లాంగ్ ఉండదు, మధ్యలోనే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. అర్థమైందా? వెయిట్ చేసినంత మాత్రాన ఏం కాదు. మీ తలరాతులో మీ పర్సన్ తలరాతులో రాసి ఉన్నారనుకోండి, మీ తలరాతులో మీ పర్సన్ రాసి ఉన్నారనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు డెఫినెట్గా జరుగుతుంది. అది నా తలరాతలో ఉన్నాడా లేదా నాకు తెలియాలంటే ఏం చేయాలి మేడం? శివయ్యకి కనెక్ట్ అవ్వాలి మేడం. శివయ్యకి కనెక్ట్ అయితేనే మీ ఇంట్యూషన్ పవర్స్ చెప్తారు ఆయన. యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి, శివయ్యకి కనెక్ట్ అవ్వాలి, ఏంజల్స్కి కనెక్ట్ అవ్వాలి. ఏంజల్స్కి మీరు పడుకునే ముందు మీ డౌట్స్ ఏంటి చెప్పండి. నాకు ఇది ఒక డౌట్ ఉంది, నా రిలేషన్ పరంగా నాకు ఈ డౌట్ ఉంది ఏంజల్స్, ప్లీజ్ ఏంజల్స్ నా డౌట్ని క్లారిఫికేషన్ చేయండి, నా మైండ్లో ఈ డౌట్ క్లియర్ చేయండి ప్లీజ్. ఏంజల్స్ ఈ టారో రూపంలో కానీ, మీ డ్రీమీ రూపంలో కానీ ఆ క్లియరెన్స్ ఇస్తారు, మీ డౌట్స్కి క్లారిటీ ఇస్తారు. ఒకటి చెప్తున్నాను, నమ్మితేనే జరుగుతుంది ఏదైనా, నమ్మకపోతే ఏది జరగదు.
గుర్తుపెట్టుకోండి. నమ్మకం లేని చోట మీరు ఉండకండి. ఎస్, నా పర్సన్ మీద నాకు నమ్మకం ఉంది మేడం, నేను నా పర్సన్ కోసం ఈరోజు కాదు 1 year అయినా వెయిట్ చేస్తాను. అంత నమ్మకం ఉంటే వాళ్ళే వెయిట్ చేయాలి. మీ పర్సన్ మీద మీకు నమ్మకం లేదా? దయచేసి వెయిట్ చేయొద్దు, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. నమ్మకం మీదే ఈ రీడింగ్స్ కూడా బేస్ అయి ఉంటాయి. అలాగే ఈ రీడింగ్స్ కూడా నమ్మకంతో చూడండి, నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. అర్థమవుతుందా? అది నమ్మకం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఇది కరెక్ట్, ఇది జరుగుతుంది. ఎస్, నా పర్సన్ నా తలరాతలో ఉన్నారా లేరా అంటే నేను చెప్తున్నా. ఇక్కడ జనరల్ రీడింగ్స్, పర్సనల్ రీడింగ్ కూడా చెప్తాను. పర్సనల్ రీడింగ్ కూడా 100కి 99% నేను చెప్పగలను, కానీ 1% ఆ పాప చేతిలో ఉంటుంది, ఆ డివైన్ చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంతా మన చేతిలోనే ఉంటే దేవుడే వద్దు మనకి, ఇంకా మనమే ప్రపంచాన్ని నడిపించవచ్చు. గట్టిగా నేను చెప్తున్నాను మాత్రం, మీరు నమ్మాలి. ఇది నమ్మకుండా ఉండకూడదు, నమ్మకం అనేది ఉండాలి. పర్సనల్ రీడింగ్ అయినా జనరల్ రీడింగ్ అయినా, నేను పర్సనల్ రీడింగ్లో నీకు 99% ఎస్ మా, అవుతుంది మా, జరుగుతుంది మా, వస్తారు మా అని చెప్తాను. బట్ 1% నా దగ్గర లేదు, 1% ఇక్కడుంది. ఆ 1% నీకు తెలిస్తే చాలు. ఆ 1%ని పట్టుకోమంటున్నా నేను. వెళ్ళండి, అక్కడ పట్టుకోండి 1%. అసలు నేను 99% మీకు చెప్తున్నా. ఎస్, వస్తారంటే వస్తారు, రారంటే రారని టకాయించి చెప్పేస్తాను. దీనిలో మీరు బాధపడతారు, ఏడుస్తారు అని నాకు మొహమాటమే లేదు. నేనే కాదు, ఎవరు ఒక టాక్సిక్ పర్సన్తో ఉండాలని ఎవరు కోరుకోరు కదా. ఒక టాక్సిక్ పర్సన్ కోసం వెయిట్ చేయమా, వస్తాడమా అని నేను చెప్పలేను. సో నా రీడింగ్లో పర్సనల్ రీడింగ్ అయినా సరే, ఎస్ ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది అని చెప్తా. ఇది జరగదు, నువ్వు వెయిట్ చేసినా లాభం లేదు అంటే లేదు అనే చెప్తాను. సో నా పర్సనల్ రీడింగ్ అయినా సరే 100కి 99% నేను చెప్తే 1% ఒక్కటి ఆగిపోతుంది, ఆయన బ్లెస్సింగ్ ద్వారా ఉంటుంది. ఆ 1% పట్టుకోమంటున్నా నేను వెళ్ళి, పాప ఏం జరుగుతుంది నా లైఫ్లో, ప్లీజ్ నాకు గైడ్ చేయండి పాప, నా ఇంట్యూషన్ పవర్స్కి తెలియచేయండి పాప అని ఆయన్ని పట్టుకుంటే మిమ్మల్ని హీల్ చేస్తారు. మీ ఇంట్యూషన్స్కి పవర్ వస్తుంది, మీరే గెస్ చేయగలరు. ఎస్, నా లైఫ్లో ఇది జరగబోతుంది అని. ఇప్పుడు నేను చాలామందికి రీడింగ్స్ చెప్పాను, పర్సనల్ రీడింగ్స్. ఎస్, చాలామందికి, కొంతమందికి ఐరీ మేడం వచ్చారు, మా పర్సన్ మా లైఫ్లోకి వచ్చారు, మేము మాట్లాడుకుంటున్నాం అని చక్కగా రిప్లైలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, జరుగుతుంది. మేడం మీరు 100కి 100% ఇస్తారా? నేను దేవుని కాదు, జస్ట్ గైడ్ చేసే పర్సన్ని. ఆ దేవుడికి మీకు మధ్యలో శివయ్య నన్ను ఎంచుకున్నారు, మీకు గైడ్ చేయడానికి అండ్ మిమ్మల్ని హీల్ చేయడానికి అండ్ మిమ్మల్ని పెయిన్ నుంచి బయటికి తీసుకురావడానికి. అర్థమవుతుందా? క్లారిటీ లేకుండా లైఫ్ లీడ్ చేయలేం. గుర్తుపెట్టుకోండి, క్లారిటీ ఉండాలి. చూస్తున్నారు మీరు, పిచ్చి పిచ్చిగా చూడకండి దయచేసి. దొరికిందల్లా వీడియోస్ చూస్తూ 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 మీ మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళొద్దు. చూడండి, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, కరెక్ట్ రీడింగ్ ఎవరు ఇస్తున్నారు, ఎస్ అది చూడండి. 1, 2 సెలెక్ట్ చేసుకోండి. ఎస్ నేను ఈ పర్సన్ రీడింగ్, ఎస్ ఈ పర్సన్ రీడింగ్, ఇలా నాకు ఇది ఈ రీడింగ్ వల్ల నాకు క్లారిటీ బాగా వస్తుంది, ఇదే రీడింగ్ నా లైఫ్లో జరుగుతుంది అలా చూడండి. అంతేగాని మీ మైండ్ని చెడగొట్టుకునేటట్టుగా రోజంతా ఏదో ఒకటి చూస్తూ దొరికిందల్లా చూస్తూ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో క్లారిటీ లేకుండా పోతుంది, మీకు చిరాకు వస్తుంది, విరక్తి వస్తుంది టారో రీడింగ్ మీద. చెప్తున్నారు ఏం జరగట్లేదని. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒకటి చూడండి, లేదా అంటే వచ్చే రీడింగ్స్ అన్నీ చూసుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటున్నా. ఎంతమంది మీకు కరెక్ట్గా ఉంటున్నాయి, ఎంతమంది మీకు కరెక్ట్గా రిజనేట్ అవుతున్నాయి, అలా 2 పెట్టుకోండి, అలా లేదా 3 పెట్టుకోండి.
అలా చూడండి. అంతేగాని పొద్దున్నే లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా ఎక్కడ ఏది రీడింగ్ వస్తే అది చూడటం, అది ఏం చెప్తుంది, ఇది ఏం చెప్తుంది, ఈ రీడింగ్ ఏం చెప్తుంది నాకు, అది ఏం రీడింగ్లో వస్తుంది, అది ఇదండి. నేను రీడింగ్ గురించి చెప్తున్నా, ఓకే. ఆ రీడింగ్లో నాకు ఏది వస్తుంది, ఈ రీడింగ్లో నాకు ఏది వస్తుంది. ఇలా చూసి 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 మీకు ఏమైపోతుందంటే మీ మైండ్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది, మీకు క్లారిటీ లేకుండా పోతుంది, టారో రీడింగ్ మీద విసుకొచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఓపిక నశించేస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి దేవుడు పెడుతున్న పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలి అంటే మనకి సహనం ఇంపార్టెంట్, ఓర్పు ఇంపార్టెంట్. ఓర్పు లేకుండా, సహనంగా లేకుండా, ఓపికతో లేకుండా నాకు ఇప్పుడు కావాలి అంటే వచ్చేయటానికి మనము కూడా తప్పులు చేసి ఉంటాం గత జన్మలో. మన కర్మలను బట్టి కూడా మన జీవితం నిర్ణయిస్తారు కదా. మనం కూడా కర్మలు అనుభవించాలి కదా. మనం ఏమన్నా పెద్ద దేవుళ్ళమా? మీ పర్సన్స్ తప్పులు చేసింది మన లైఫ్లో మన కర్మలు లేవా? మన లైఫ్లో మనం ఏడ్చే రోజులు లేవా? బాధపడే రోజులు లేవా? మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం ఎందుకు బాధపడుతున్నాం? మన లైఫ్లో కూడా మనం కూడా ఏయో కర్మలు చేసుకుని వస్తేనే కదా కర్మలు అనుభవిస్తున్నాము. మరి మన కర్మలు కూడా హీల్ అవ్వాలి కదా, మనలో కూడా అవేర్నెస్ రావాలి కదా. ఆ శివయ్య మనల్ని కూడా హీల్ చేయాలి కదా. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి టైం పడుతుంది కదా, టైం ఇవ్వాలి కదా. ఫస్ట్ నమ్మకం, నెక్స్ట్ పేషెన్స్. నమ్మితేనే జరుగుతుంది, నమ్మకుంటే జరగదు. అది కూడా గజిబిజిగా మీరు మీ మైండ్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఏది పడితే అది చూడకండి. మీకు ఏది కరెక్ట్గా రిజనేట్ అవుతుంది, ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఏది మీ లైఫ్లో జరుగుతుంది, అలా ఇద్దరిని పెట్టుకోండి లేదా ముగ్గురిని పెట్టుకోండి. ఆ టయానికి అది చూసేసి వదిలేసేయండి. మళ్ళీ మీ లైఫ్లో మీరు బిజీ అయిపోండి, అంతేగాని లెగంగానే ఏ మొబైల్ పెట్టుకుని నా పర్సన్ గురించి ఏం చెప్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, ఏ రీడింగ్ ఎలా వస్తుంది, తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా చెప్తున్నారు, తన లేట్ నైట్ థాట్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, నా పర్సన్ ఏదో తెలుసుకోవాలి. ఆతృత ఎందుకు? ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా ఒకటే వస్తుంది. మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగందే మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు. అప్పుడు మీరేం చేయాలి? ఈ వెతుకులాటలు మానేసి మీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి డివైన్కి మీరు కనెక్ట్ అయ్యి మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ అవ్వటం నేర్చుకోండి. అండ్ మీ లైఫ్లో ఫైనాన్షియల్ పరంగా, ఎమోషనల్ పరంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ పర్సన్ అవ్వటం నేర్చుకోండి. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, మీ కర్మల నుంచి రిలీజ్ చేసుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఇండిపెండెంట్ పర్సన్ అవ్వండి. శివయ్య నేర్పిస్తున్న లెసన్స్ నేర్చుకోండి. ఎందుకు ఒక పర్సన్ని మనకి సపరేషన్లోకి తీసుకొచ్చారు? ఆ పర్సన్ లేకపోతే మన జీవితంలో మనం ఎంత సఫర్ అవుతున్నావు, ఎంత బాధపడుతున్నావు. నువ్వు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దని కూడా సపరేషన్ చేస్తారు తెలుసా. సపరేషన్ ఎందుకు తీసుకొస్తారు తెలుసా? టోటల్గా నువ్వు నీ పర్సన్ మీద డిపెండ్ అయిపోతున్నావు, ఎమోషనల్గా అండ్ ఫైనాన్షియల్గా అండ్ తోడు అండ్ బాండింగ్గా. నువ్వు నీ పర్సన్ తప్ప నీకు ప్రపంచమే కనిపించట్లేదు, నీ లైఫ్నే మర్చిపోయావు. సపరేషన్ తీసుకొచ్చేస్తారు, డామ్ షూర్గా తీసుకొస్తారు. ఇది నా లైఫ్లో జరిగింది. నా ప్రపంచమైన పర్సన్ అనుకున్నాను, అప్పుడే నా కళ్ళు తెరిపించారు శివయ్య. నీ ప్రపంచం నీ పర్సన్ కాదు, నీ ప్రపంచంలో నువ్వున్నావు, నువ్వు చేయటానికి వచ్చిన సోల్ పర్పస్ ఉంది. నీ ప్రపంచంలో అసలు ఫస్ట్ నేనున్నానని చూపించారు. నేను ఏంటంటే వన్స్ ఇష్టం అనేది, ప్రేమ అనేది స్టార్ట్ అయినాక ఆ పర్సన్ అన్కండిషనల్ లవ్ ఎలా అంటే మాట్లాడకపోయినా ఆలోచన కూడా 24/7 దాని గురించి. ఇక మన లైఫ్లో మనం ఎలా ఉన్నాము, మనం తింటున్నామా, హెల్త్ బాగుంటుందా, మన కెరియర్ ఏంటి, ఇవన్నీ మర్చిపోవటమే. మనం లవ్ చేస్తున్నామంటే మన లైఫ్నే మర్చిపోతాం, మన లైఫ్నే త్యాగం చేసేస్తాం. ఇక్కడ శివయ్య ఇస్తున్న గుణపాఠం మనకి ఇదే. అరే బాబా, మీ లైఫ్ని కూడా గుర్తు తెచ్చుకోండి. మీకు ఒక లైఫ్ ఉంది,
మీరు కూడా ఇండిపెండెంట్గా బతకాలి కదా. డిపెండ్ అవుతున్నారు మీరు. డిపెండ్ అవ్వటానికి కరెక్ట్ కాదు ఇది. మిమ్మల్ని మీ కర్మలు మీరు హీల్ చేసుకోండి. మీ మీ ఎనర్జీని యాక్టివేట్ చేసుకోండి. డివైన్కి సరెండర్ అవ్వండి. డివైన్ పవర్స్ని సంపాదించుకోండి. డివైన్ బ్లెస్సింగ్స్ని సంపాదించుకోండి. కర్మల నుంచి రిలీజ్ అవ్వండి ఫాస్ట్గా. ఇండిపెండెంట్ పర్సన్స్ అవ్వండి. మీ సోల్ పర్పస్ మీరు నెరవేర్చండి. మీ సోల్ పర్పస్ ఏదైనా కావచ్చు. నా సోల్ పర్పస్ అయితే ఇప్పుడు మీకు హీల్ చేయటం, గైడ్ చేయటం, గైడెన్స్ ఇవ్వటం మీకు ఇక్కడ. ఇది నాది టారో రీడింగ్ ప్రకారం నాది సోల్ పర్పస్గా తీసుకున్నా. మీ సోల్ పర్పస్లో ఏదైనా కావచ్చు. మీరు మీ పేరెంట్స్ని చూసుకోవాలి కావచ్చు, లేకపోతే అనాథ పిల్లలకి హెల్ప్ చేయవచ్చు, లేకపోతే జాబ్ చేసి మంచిగా మీ లైఫ్లో మీరు మంచిగా సెటిల్ అవ్వటం కూడా మీ సోల్ పర్పస్ అయి ఉండొచ్చు. మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు లైఫ్లో, ఫైనాన్షియల్ పరంగా, ఆటల పరంగా, వీటి పరంగా. మీరు గ్రోత్ తెచ్చుకోవాలంటే మీ చేతిలోనే ఉందని చెప్తున్నారు, బట్ మీరు నమ్మట్లేదు. నాకు నా పర్సనే కావాలి, నా పర్సన్ వెనకాలే నేను పడతాను. నీ పర్సన్ వెనకాల పడితే నీ లైఫ్ నువ్వు మర్చిపోయినట్టే. నీకు లైఫ్ లేనట్టే. ఇంకా నీ పర్సన్ ఏం శాశ్వతం కాదే. అసలు నువ్వే శాశ్వతం కానప్పుడు నీ పర్సన్ శాశ్వతం అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఒంటరిగా వచ్చో ఒంటరిగా వెళ్ళాలి ఎప్పటికైనా సరే. సో నీ లైఫ్లో నువ్వు ఇండిపెండెంట్గా అవ్వాలి. అది ఎలా అవ్వాలి అంటే నువ్వు ఎమోషనల్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే స్ట్రెంగ్త్ పరంగా, హెల్తీగా ఉండాలి. ఈ 3 రకాలుగా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావుకో, అప్పుడు నీ లైఫ్లో నిన్నెవరు కొట్టలేరు, నిన్నెవరు ఎమోషనల్గా హర్ట్ చేయలేరు. ఎవరు వచ్చి వెళ్ళిపోయినా సరే నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు. నీ లైఫ్లో నువ్వు ఒక స్పిరిచువల్ వైపు ఉండాలి, ఒక ప్రాక్టికల్ వైపు ఉండాలి. స్పిరిచువల్ వైపు డివైన్కి కనెక్ట్ అవ్వాలి, డివైన్కి పూజ చేసేటప్పుడు పూజ చేయాలి, మంత్రాలు చదివేటప్పుడు మంత్రాలు చదవాలి, పూర్తిగా సోల్ లెవెల్లో డివైన్కి కనెక్ట్ అవ్వాలి. ఒక పావు గంట పూజ చేస్తావా, లేకపోతే ఒక అరగంట పూజ చేస్తావా, లేదా ఒక గంట మెడిటేషన్ చేస్తావా, ఏది చేసినా అదే సోల్ లెవెల్లో అటాచ్మెంట్ ఉండాలి డివైన్తో. మీకు అంత కనెక్ట్ అయిపోవాలి. నెక్స్ట్ నీ ప్రాక్టికల్ లైఫ్ నీది. నీ లైఫ్లో నువ్వు సాంగ్స్ వింటావా, మూవీ చూస్తావా, కెరీర్ పరంగా గ్రోత్ తీసుకొస్తావా, ఫైనాన్షియల్ పరంగా ఇండిపెండెంట్ పర్సన్ అవుతావా, బిజినెస్ చేస్తావా, జాబ్ చేస్తావా, నీ 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 విష్ ఏంటి, నీ గోల్స్ ఏంటి వెతకండి. దాని గురించి మీరు ప్రయత్నించండి. నీకు ఒక లైఫ్ ఉంది, నీ లైఫ్లో నువ్వేం చేయటానికి వచ్చావో అది గమనించు అని అంటున్నారు ఇక్కడ. కేవలం నీ పర్సనే నీ ప్రపంచం అనుకుంటున్నావు, బట్ నీ పర్సనే నీ ప్రపంచం కాదు. నీ ప్రపంచంలోనే నువ్వు శాశ్వతం కాదు, నీ పర్సన్ నీ శాశ్వతం అని ఎలా అనుకుంటున్నావు ఇక్కడ? నిన్ను పంపించినోడిని మర్చిపోయావు, నేను కన్న వాళ్ళని పెంచిన వాళ్ళని అందరినీ దూరం పెడుతున్నావు. నాకు ఆ పర్సన్ ఉంటే చాలు, ఆ పర్సన్తోనే నా జీవితం అంటున్నావు. నీ పర్సనే నీ ప్రపంచం అంటున్నావు. ఎలా? నువ్వు మనిషివేగా, నువ్వు కూడా జన్మ తీసుకుని వచ్చావు కదా భూమి మీదకి. మరి నీకంటూ ఒక ప్రపంచం ఉందిగా, నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా, నీకంటూ ఒక ఎమోషనల్స్ ఉన్నాయి, నీకంటూ ఒక మనసు ఉంది కదా, నీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి కదా, నీకంటూ కొన్ని విషెస్ ఉన్నాయి కదా. నీ విష్ ఏం లేదా నీ లైఫ్లో? ఆ విష్ కూడా నీ పర్సనే తీరుస్తాడా? ఈ డిపెండెన్సీ అనేది వద్దు. అర్థమవుతుందా? ఈ డిపెండెన్సీ అనేది వద్దు. అది మీ పర్సన్ మీదే కాదు, ఎవరి మీద కూడా వద్దు. పేరెంట్స్ మీద వద్దు, అన్నదమ్ముల మీద వద్దు, అక్కచెల్లెల మీద వద్దు, రిలేటివ్స్ మీద వద్దు, ఎవరి మీద, ఫ్రెండ్స్ మీద కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఈ సపరేషను నిన్ను నువ్వు తెలుసుకోవటానికి కూడా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు మార్చుకోవాలి. నీ ప్రపంచంలో నీ పర్సన్ ఒక్కడే కాదమ్మా, నువ్వు కూడా ఉన్నావు. నేను కూడా, అంటే దేవుడు కూడా చెప్తున్నాడు, నేను కూడా ఉన్నాను నీ ప్రపంచంలో. ఫస్ట్ నిన్ను నువ్వు హీల్ చేసుకో, ఫస్ట్ నిన్ను నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకో, ఫస్ట్ నువ్వు అవేకినింగ్ అవ్వు. మీరేం చేస్తారేముందులే, నేను చేసి వచ్చిందాన్ని కదా, నేను కూడా అంతే కదా. ఈ 6 yearsలో నేను 1 year తనతో ఉన్నంతసేపు 1 year మాది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్, మాది రిలేషను లాంగ్ డిస్టెన్స్ అనమాట. నేను ఫోన్ కాల్స్లోనే మాట్లాడుకున్నాను తప్ప ఇంతవరకు ఇలా కలవటాలు మాట్లాడలేవు. అయితే
ఏంటంటే నేను కూడా ఏంటంటే మనసు ఇచ్చాను, అదే నా ప్రపంచం. ఇంకా నాకు ఈ ప్రపంచం అనేదే లేదు. అసలు నా గురించి ఆలోచించేదాన్నే కాదు. తనతో మాట్లాడేంతసేపు తన గురించే మాట్లాడతాను, మళ్ళీ తను ఫోన్ పెట్టేసినా కూడా తన గురించి ఆలోచించేదాన్ని. నా జీవితం ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి, నా హెల్త్ ఏంటి, నేను తింటున్నానా తినట్లేదా, నా మంచిగా ఉంటున్నానా లేదా, ఇవన్నీ నేను ఆలోచించలేదు. దేవుని కూడా పక్కన పెట్టాను. ఏదో చేస్తున్నానంటే చేస్తున్నా, దండం పెడుతున్నా అంటే పెడుతున్నా, అంతే. నా గుండెకి ఎప్పుడైతే గాయం తగిలిందో, నా మనసుకి ఎప్పుడైతే గుండెనే మనసు అంటే మనసుకి ఎప్పుడైతే గాయం తగిలిందో అప్పుడు కళ్ళు తెరిచాను. నా జీవితంలో నా ప్రపంచం కాదు. నా ప్రపంచం చాలా పెద్దది. నా ప్రపంచంలో నేనున్నా, నా పేరెంట్స్ ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు. అసలు నా ప్రపంచంలో ఉన్నది ఫస్ట్ ఆయన, శివశక్తి. అసలు ఆయన్నే పక్కన పెట్టాను నేను. ఏ సోల్ పర్పస్ మీద అయితే నన్ను పంపించారో నేను ఆయన్నే పక్కన పెట్టాను. అసలు నేను ఎందుకు వచ్చానో నాకు తెలియలేదు. ఎప్పుడైతే నా మనసుకి నా పర్సనే నాకు ట్రిగ్గర్ ఇచ్చి నన్ను గాయం చేశారో, నా మనసు ముక్కలయ్యిందో అప్పుడే నేను కనెక్ట్ అయ్యాను శివయ్యకి. అప్పుడు దాకా నేను దండం పెట్టుకునేదాన్ని, పూజలు చేసేదాన్ని, చిన్నప్పటి నుంచి పూజలు చేసేదాన్ని. దేవుడుగా పూజలు చేయాలి, దేవుడు కదా దండం పెట్టుకోవాలి, దేవుడు కదా మన కోరికలు కోరుకోవాలి, ఇట్లా. బట్ ఇప్పుడు అట్లా కాదు. నాకు సర్వస్వం నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళిపోతావో నేను రెడీ డాడీ. అది అలా ఉన్నా, అలా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు నా సర్వస్వం నువ్వే పాపమమ్మ, నువ్వు ఇప్పుడు ఈ క్షణం నన్ను తీసుకెళ్ళిపోతా అన్నా ఐఎమ్ రెడీగా ఉన్నా. నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను, నువ్వేం గైడెన్స్ ఇవ్వమంటావో అది నేను చేస్తాను. నువ్వే సోల్ పర్పస్ మీద అయితే నన్ను కిందకి పంపించావో ఆ సోల్ పర్పస్లో నాకు తోడుగా ఉండి నాకు గైడ్ చేయండి, నా పవర్స్ని ఇవ్వండి, వాళ్ళకి క్లారిటీ ఇచ్చే అంత ధైర్యాన్ని ఇవ్వండి. మీకు ఒక విషయం తెలుసా, నేను 2002 నుంచి నేను రీడింగ్ స్టార్ట్ చేశాను. బట్ నేను రాలేదు యాప్లో, ఈ యూట్యూబ్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి కానీ నేను రాలేదు. నాకు భయం, సోషల్ మీడియా అంటే భయం. బాబు ఈ సోషల్ మీడియాలో చాలా గలీజ్గా ఉంటుంది, గలీజ్గా మాట్లాడతారు, చాలా కోపంగా పిచ్చిగా కామెంట్లు చేస్తారు. నాకు చాలా భయం. ఎందుకంటే ఫ్యామిలీ డిపార్ట్మెంటు, సో మన వల్ల మన ఫ్యామిలీకి ఎలాంటి రిమార్క్ అనేది ఉండకూడదు. ఈ పిల్ల వెళ్ళి ఇట్లాంటి రీడింగ్స్ చెప్తున్నా ఎవరు ఎంత స్వచ్ఛంగా తీసుకుంటారో, ఎంత ఇదిగా తీసుకుంటారని నాకు తెలియదు కదా. మరి ఆ దేవుడి దయ వల్ల నా ఫాలోవర్స్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో అందరు సబ్స్క్రైబర్స్ కానీ ఎంత మంచోళ్ళు దొరికారంటే అంత శివశక్తి ఫ్యామిలీయే. అసలు ఎంత మంచోళ్ళు అంటే నాకు ఇదొక ఫ్యామిలీ అయిపోయారు. ఆ ఇన్స్టాలో ఈ యూట్యూబ్లో నాకు వీళ్ళు ఒక ఫ్యామిలీ అయిపోయారు. అమ్మయ్య వీళ్ళు నన్ను చూసుకుంటారులే, నన్ను వీళ్ళు సపోర్ట్ చేస్తారు, అంత ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే వాళ్ళకి అంత రిజనేట్ అవుతున్నాయి నా రీడింగ్స్, వాళ్ళు అంత మంచిగా కామెంట్ చేస్తున్నారు. మాకు 100% అంటే 100% మాకు రిజనేట్ అవుతున్నాయి అని వాళ్ళు ఇస్తున్న కామెంట్స్, వాళ్ళు ఇస్తున్న ఆ ధైర్యం నాకు, ఎస్ నాకు వీళ్ళు ఉన్నారు, నాకు ఎవరి వల్ల ప్రాబ్లం రాదు, నేను రానన్నాను, నేను వెళ్ళనన్నా. నాకు గైడెన్స్ ద్వారా వచ్చాను, నేను ఏంజల్స్ గైడెన్స్ ద్వారా నేను యూట్యూబ్లోకి వచ్చాను, ఏంజల్స్ గైడెన్స్ ద్వారా నేను ఇన్స్టా స్టార్ట్ చేశాను. నీకంటూ ఒక గ్రూప్ వెయిట్ చేస్తుంది నీ కోసం, నీ గైడెన్స్ కోసం. నువ్వు వెళ్ళాలంటేనే నేను వచ్చాను తప్ప నేను రాను శివ, నేను వెళ్ళను శివ, నాకు వద్దు. నేను ఎందుకు వద్దంటున్నానంటే నాకు భయం, ఆ సోషల్ మీడియాస్ అంటే భయం. ఎందుకంటే ఎలాంటి ఒక ఫ్యామిలీ, ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీలో ఉన్నాను, ఒక డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్. సో డాడీ దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, బాబాల దగ్గర నుంచి అందరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, సో నేను ఇలా సోషల్ మీడియాలోకి వెళ్ళి నేను ఇలా రీడియోస్ చెప్తూ ఉంటే తీసుకునే వాళ్ళు ఎంత రెస్పెక్టెడ్గా తీసుకుంటారా లేదా అని ఒక భయం నాలో. నేను వెళ్ళనన్నా. బట్ నా గురువు దగ్గర నుంచి వచ్చిన గైడెన్స్, నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఇక్కడ నీకు ఏంజెస్ అండ్ డివైన్ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే నీకోసం ఒక గ్రూప్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని నువ్వు హీల్ చేయాలి, వాళ్ళకి నీ గైడెన్స్ అందాలి, నువ్వు ఖాళీగా వచ్చి కూర్చోవటానికి రాలేదు అని నాకు గైడెన్స్ ఇస్తే అప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకొని అప్పుడు స్టార్ట్ చేశాను.
ఎంత భయపడ్డానో తెలుసా నేను రావటానికి మాత్రం. నిజం చెప్తున్నాను. శివశక్తిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పరు కదా, మీకు తెలుసుగా. సో అంత భయపడ్డాను. ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చింది తెలుసా, మీరందరూ నాతో ఉన్నారని. ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు. నా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీళ్ళు నన్ను చూసుకుంటారు, వీళ్ళు కూడా నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటారు. నాకు బాధ లేదు. నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నాకు ఒక ఫ్యామిలీ ఏర్పడింది ఇక్కడ. ఇంకా నాకు భయం లేదు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి నేను కనెక్ట్ అవుతున్నాను, వాళ్ళకి నా ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. నాకు ఎంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏముంది? నేను ఏదైతే రీడింగ్ చేస్తున్నానో, ఏదైతే రీడింగ్ చెప్తున్నానో వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాను కదా, వాళ్ళ ఎనర్జీకి నేను కనెక్ట్ అవుతున్నాను కదా, వాళ్ళ ఎనర్జీని నేను పట్టుకోగలుగుతున్నాను కదా, వాళ్ళకి రిజనేట్ అవుతుంది కదా 100కి 100%. చాలు కదా, ఇదే కదా సాటిస్ఫాక్షన్ లైఫ్లో. మిమ్మల్ని నేను హీల్ చేస్తున్నాను, బాధ నుంచి బయటకు తీసుకొస్తున్నాను. ఎంతమంది చెప్తున్నారు తెలుసా, నీ రీడింగ్స్ చూస్తున్న కాడి నుంచి, మేడం అక్క నీ రీడింగ్స్ చూస్తున్న కాడి నుంచి ఎంతమంది మేము చేంజ్ అయ్యామా అని ఎంతమంది నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి చెప్తున్నారు తెలుసా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు వాళ్ళు అలా చెప్పినప్పుడు. నాకు ఎంతకన్నా కావాల్సింది ఏముంది? మిమ్మల్ని మీరు ఇంత చేంజ్ చేసుకున్నారు నా గైడెన్స్ ద్వారా, నా వాయిస్ హీలింగ్ ద్వారా, ఆ శివశక్తి బ్లెస్సింగ్స్ ద్వారా మిమ్మల్ని మీరు ఇంత మార్చుకున్నారు, మీరు ఇంత హీల్ అవుతున్నారు, ఇంత పెయిన్ నుంచి బయటకు వచ్చారంటే నాకు అంతకన్నా సంతోషం ఏముంది? నాకు అలా చెప్తున్నారు ఆల్రెడీ, నాకు మెసేజ్ చేసి చెప్తున్నారు, కాల్స్ చేసి చెప్తున్నారు. మీ రీడింగ్స్ చూడటం వల్ల మాకు చాలా గైడెన్స్ వచ్చింది, మాలో మేము చాలా చేంజ్ తీసుకొచ్చుకున్నాము, ఫాస్ట్ నుంచి మేము ఇప్పుడు ప్రజెంట్లో చాలా చేంజ్ అయిపోయాము అని. నేను అదే కోరుకుంటున్నాను, మీలో చేంజ్ కోరుకుంటున్నాను. మీరేమో ఎంతసేపు మీ పర్సన్లో చేంజ్ రావాలి, మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, 24/7 ఇదే థాట్. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీలో కూడా చేంజ్ రావాలి, మీలో కూడా అవేర్నెస్ రావాలి, మీలో కూడా ఇండిపెండెంట్ పర్సన్ అవ్వాలి. మీ ప్రపంచంలో మీ పర్సన్ ఒక్కలే కాదు, మీరు కూడా ఉన్నారు. అలాగే ఆ శివశక్తి ఉన్నారు, అలాగే నీ చుట్టూ ఉన్న జనాలు ఉన్నారు. నువ్వేం చేయటానికి వచ్చావో అది చెయ్యి. ఓకే, నీ ప్రపంచాన్ని మర్చిపోమాక నీ పర్సన్ కోసం. రైట్. ద హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ పాప. సారీ, కొంచెం ఎక్కువ లెక్చర్స్ ఇస్తున్నారా మేడం అంటారేమో భయం వేస్తుంది. బట్ వన్స్ స్టార్ట్ చేశారంటే రీడింగ్లో ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుంది. ద హ్యాంగ్డ్ మ్యాన్ చూడండి ఏం క్లారిఫికేషన్ చేశారో శివశక్తి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మ పాప, ఐ లవ్ యూ సో మచ్ మమ్మ పాప. ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, ఎక్కడైతే ఏ ఆప్షన్లో అయితే మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి 100కి 100% మీ పర్సన్ ఒకవే చేస్తారు. ఇంకా ఎందుకు ఒకవే చేయలేదు అక్క అంటే, పేజ్ ఆఫ్ పెంటికల్ చెప్పాను కదా, తను ఇంకా హీలింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, తన ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, తన ఎనర్జీ హీల్ అయితేనే తన మెచ్యూరిటీలోకి వస్తారు, అవేర్నెస్లోకి వస్తారు, కరేజ్లోకి వస్తారు. ఎవరిని ఎదిరించడానికి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎదిరించడానికి, తన లైఫ్లో ఉన్న బర్డెన్ని, రెస్పాన్సిబిలిటీస్ని, సఫరింగ్ని, హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ని, స్టక్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి. అంత ప్రాసెస్ జరగాలి అంటే ఏంటి, టైం పడుతుంది కదా. సో మీ పర్సన్ డెఫినెట్గా ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ నుంచి ద చారియట్ మీద బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు. ఓకే, మీ రిలేషన్లో 100కి 100% బ్యాలెన్స్ తీసుకొస్తారు. ఓకే, తన లైఫ్లో ఉన్న ఆప్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎస్, ప్లానింగ్ ఉంది చూడండి ఇక్కడ. మీ పర్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారు? 7 ఆఫ్ పెంటికల్స్. ఏంటి ప్లానింగ్ అంటే, తన 2 సిచ్యువేషన్లో జగుల్ చేస్తున్నారు. ఓకే, తన లైఫ్లో ఇక్కడ నేను 2 సిచ్యువేషన్స్ చెప్పాను, ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒకటి పేరెంట్స్ చెప్పాను, 2 టాక్సిక్ మ్యారేజ్ చెప్పాను. సో ఎవరి పర్సన్ అయితే టాక్సిక్ మ్యారేజ్లో స్టక్ అయ్యి తను అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, అక్కడి నుంచి మీ పర్సన్ బయటికి రాలేకపోతున్నారు, సఫర్ అవుతున్నారు. సో ఆ పర్సన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఆ పర్సన్ ఎనర్జీ కూడా పూర్తిగా హీల్ అవ్వాలి. ఓకేనా? ఎక్కడ మదర్ ఎనర్జీ తనని కంట్రోల్ చేస్తుందో, సిస్టర్ ఎనర్జీ, ఫాదర్ ఎనర్జీ, ఎవరైతే పేరెంట్స్ తనని కంట్రోల్ చేస్తున్నారో ఆ కంట్రోల్ ఎనర్జీలో అక్కడ తను కూడా చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో కూడా తను యాక్షన్ తీసుకోవాలంటే తను కూడా అక్కడ స్ట్రెంగ్త్లోకి రావాలి. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్ ఏం చెప్తుంది? ఇక్కడ మీ పర్సన్ ప్లానింగ్లోనే ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏదైతే 2 ఆఫ్ పెంటికల్ 2 సిచ్యువేషన్లో జగ్గులు చేస్తున్నారో ఆ సిచ్యువేషన్లో నాకు ఇది క్లారిఫికేషన్ కావాలి.
టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ పాప, టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, టూ కార్డ్స్ వచ్చేసింది. ఎస్, 100% మీ పర్సన్ కర్మబంధంలోనే జగ్లింగ్ చేస్తున్నారు. కార్మిక్ రిలేషన్లోనే స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. కార్మిక్ రిలేషన్లో 100% థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కార్మిక్ రిలేషన్ అండి. ఓకేనా? జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా అంటే చాలా రూడ్ పర్సన్, ప్రాక్టికల్ పర్సన్ అండ్ అథారిటీ పర్సన్ అండ్ మనీ మైండ్ పర్సన్ కూడా. ఎస్, టూ సిచ్యువేషన్ ఎన్ని వచ్చినాయి చూడండి. టూ ఆఫ్ వాన్స్, టూ ఆఫ్ సోర్డ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్, 222, టూ ఆఫ్ వాన్స్, టూ ఆఫ్ సోర్డ్స్, టూ ఆఫ్ పెంటికల్స్. 100కి 100% థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి? ఒకటి మీరైతే ఒకటి థర్డ్ పార్టీ, ఒకటి మీరైతే ఒకటి థర్డ్ పార్టీ. కర్మాబంధం. క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప, క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఎస్, 100% ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ కర్మాబంధం, ఈ కర్మాబంధం నుంచి రిలీజ్ అవ్వడానికి మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ పాప, కింగ్ ఆఫ్ పెంటికల్. ద టవర్ ఎందుకు వచ్చింది? ద టవర్ క్లారిఫికేషన్. హే సూపర్. ద టవర్ ఎందుకు వచ్చింది చెప్పనా? మీ ఇద్దరి మధ్యనున్న సపరేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. అదే మీ పర్సన్ ప్లానింగ్. ఏదైతే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉందో, ఈ సపరేషన్లో మీ పర్సన్ పూర్తిగా రెస్ట్ మూవ్లో ఉన్నారు కదా, పూర్తిగా సైలెంట్ అయిపోయారు, పూర్తిగా రెస్ట్ మూవ్లో ఉన్నారు, చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు. ఏది? మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్. ఏదైతే ఈ సపరేషన్ ఉందో ఆ సపరేషన్ ఎండ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్. మీ పర్సన్ ప్లానింగ్ కరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఏదైతే టాక్సిక్ కార్మిక్ రిలేషన్లో మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాకవే చేసేయాలనుకుంటున్నారు. అక్కడ మీ పర్సన్, మీ ఇద్దరి మధ్య ఉన్న సపరేషన్ ఎండ్ చేసి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, తన లైఫ్ నుంచి మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్లో ఇంత జ్ఞానోదయం ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ తనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి తన తప్పులు ఒప్పుకుంటున్నారు. మీ పర్సన్ మీ విషయంలో చేసింది అన్యాయమే చేశాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల తనకి నేను న్యాయం చేయలేకపోతున్నాను, న్యాయం చేయలేదు అనేది తనకు అర్థమవుతుంది కాబట్టి కర్మబంధాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలోకి వచ్చారు, ప్లానింగ్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్ టారో ఫ్యాంట్. ఓహో నైస్. ద లవర్స్. రీయూనియన్ పక్కా, కమిట్మెంట్ కూడా పక్కా. ద క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ పాప, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఓ మై గాడ్, కంప్లీషన్. ఫస్ట్ అసలు ఏంటి మనకి అసలు ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ ఎనర్జీ మీ పర్సన్ ఏంటి? కింగ్ ఆఫ్ కప్ ఎనర్జీ. మీ పర్సన్ తన అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఏంటి? క్వీన్ ఆఫ్ కప్, ద లవర్స్. ఈ క్వీన్ ఆఫ్ కప్ మీద మీ పర్సన్కి ఎంత లవ్ ఉంది. ద లవర్స్ ఎట్లా వచ్చారు చూడండి. అన్కండిషనల్ లవ్ ఉంది మీ పర్సన్కి. డెఫినెట్గా ఇక్కడ స్పిరిచువల్ యూనియన్ జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంజల్స్ బ్లెస్సింగ్స్. ఇక్కడ మీరు ఒక సోల్ జర్నీలో ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ 100% ఏంజల్స్ కనిపిస్తున్నారు. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉంది, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ ఇక్కడేమో సోల్ జర్నీ, ఇక్కడేమో టూ ఆఫ్ కప్స్. ట్విన్ ఫ్లేమ్ జర్నీ కనిపిస్తుంది నాకు, అండ్ టూ ఆఫ్ కప్స్ కన్ఫ్యూషన్, వన్ మోర్ సోల్మేట్ జర్నీ కనిపిస్తుంది. డెఫినెట్గా అండి, సోల్మేట్ జర్నీలో ఉన్న వాళ్ళ పర్సన్ కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తారు, ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ అయి ఉన్నారు. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కనిపిస్తుంది అండ్ సోల్మేట్ జర్నీ కనిపిస్తుంది. ద లవర్స్, అన్కండిషనల్ లవ్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్, ద మాస్టర్న్ ఎనర్జీ, ఫ్యామిలీ ఎనర్జీ. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, ద మాస్టర్ ఎనర్జీ అండ్ ద ఫెమినిన్ ఎనర్జీ అండ్ ద లవర్స్. వాళ్ళిద్దరికి జత కూడింది ఏంటి? ద లవర్స్, ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఓకే, అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ ద లవర్స్ వచ్చిన ట్విన్ ఫ్లేమ్ జర్నీ. అండ్ టూ ఆఫ్ కప్స్ ఏంటి? ఇక్కడ సోల్మేట్ జర్నీ. ఇక్కడ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది అండ్ ఇక్కడ ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. ఓకేనా?
సో ఎవరు ఏ జర్నీలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు అనేది మీకు తెలియాలి. ఓకే, సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఇక్కడ మాత్రం డెఫినెట్గా మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పటి వరకు తన మనసులో ఎంత ప్రేమను దాచుకున్నారో, ఎంత ఫీలింగ్స్ని దాచుకున్నారో, ఎంత ఎమోషనల్స్ని దాచుకున్నారో డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఈ లవ్ అంతా మీకు చెప్తారు. ఈ సపరేషన్లో కూడా మిమ్మల్ని ఎంత మిస్ అయ్యారో కూడా చెప్తారు. సో ఇక్కడ ద వరల్డ్ ఏం చెప్తుంది, మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటి? ద ఐరోఫెన్ కూడా క్లారిఫికేషన్ చేద్దాం. ద ఐరోఫెన్ క్లారిఫికేషన్ పాప, ద ఐరోఫెన్ క్లారిఫికేషన్. ఎస్, మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెన్సెస్, కాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, స్టేటస్ ప్రాబ్లమ్స్. ఇంకొకటి మీ పర్సన్కి ముందే పెళ్ళి అయిపోవటం, లేదా మీకే ముందే పెళ్ళి అయిపోవటం. అది సో మీ ఎదుర్కొన్న ఈ డిఫరెన్సెస్ వల్ల మీ రిలేషన్లో ఈ సపరేషన్ వచ్చింది. మీ ఇద్దరి మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావటం వల్ల, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీరిద్దరూ సపరేషన్లోకి వెళ్ళిపోయారు. పెళ్ళైన ఉన్న వాళ్ళు అనుకోండి, పెళ్ళైన ఉన్న వాళ్ళకి మీ గురించి మీ థర్డ్ పార్టీకి తెలియటం, సో మీ పర్సన్ మీకు దూరం అయిపోవటం, మిమ్మల్ని బ్లాక్ చేసేయటం, సపరేషన్లోకి వెళ్ళిపోయారు. పెళ్ళి కాని వాళ్ళు అనుకోండి, మీ పర్సన్ పేరెంట్స్ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయకపోవటం, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. కాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, స్టేటస్ ప్రాబ్లమ్స్. మీ ఇద్దరికి ఎవరో ఒకరికి పాస్ట్ ఉండటం, పాస్ట్ అంటే ఏంటి, ఎవరికైనా మ్యారేజ్ అయిపోవటం, పిల్లలు ఉండటం, ఇలా. సో దీనివల్ల మీ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్, ఈ దూరం, ఈ బాధ, ఈ ఎమోషన్స్, ఈ సఫరింగ్, ద హ్యాంగర్మెన్ పొజిషన్స్, స్టక్ ఎనర్జీస్, కర్మాబంధాలు, కార్మిక్ రిలేషన్స్, వీళ్ళందరూ చేరారు వచ్చి. కేవలం మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ డిఫరెన్సెస్ వల్ల మీ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ నడుస్తుంది. అండ్ మీరు కర్మాబంధాన్ని ఫేస్ చేయాలి. కర్మల్ని రిలీజ్ చేసుకుని మీరు స్పిరిచువల్ యూనియన్లోకి రావాలి. కర్మలు రిలీజ్ చేసుకోకుండా స్పిరిచువల్ యూనియన్లోకి రాలేరు మీరు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఇద్దరు ఎనర్జీస్ హీల్ అవ్వాలి, అండ్ ఇద్దరు స్పిరిచువల్ పరంగా, ప్రాక్టికల్ పరంగా బ్యాలెన్స్ అవ్వాలి, ఇద్దరు ఇండిపెండెంట్ పర్సన్స్ అవ్వాలి. అర్థమైందా? సో అప్పుడే మీరిద్దరూ మీ కర్మల్ని రిలీజ్ చేసుకుని ముందుకు రావాలి. ఏ టాక్సిక్ పర్సన్స్ అయితే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో, కండిషన్స్ పెడుతున్నారో, అథారిటీ చేస్తున్నారో, టాక్సిక్ బిహేవియర్తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, గొడవలు పెడుతున్నారో, వాళ్ళ నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోవాలి. అక్కడ మీకు లైఫ్ లేదు, రిలీజ్. ఓకే, రిలీజ్ అయిపోవాలి. అది ఆ కర్మల్ని రిలీజ్ చేసుకుని ముందుకు వచ్చినప్పుడు మీకు స్పిరిచువల్ యూనియన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం చూపించారు అంటే శివయ్య, ఏ డిఫరెన్సెస్ వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ డిఫరెన్సెస్ని మీ పర్సన్ పూర్తిగా ఎండ్ చేసేస్తారు. ఆ మ్యానిపులేటింగ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మీ పర్సన్ బయటకు వచ్చేస్తారు. ఓకే, డెఫినెట్గా ఎండ్ చేసేసి మీ పర్సన్ మీతో రీయూనియన్లోకి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు, మీకు అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అర్థమైందా? సూపర్. అసలు ఏ కార్డుతో స్టార్ట్ అయింది, ఏ కార్డుతో ఎండ్ అయింది, ఇది కదా రీడింగ్ అంటే, ఇది కదా శివయ్య గైడెన్స్ అంటే. సూపర్. సో ద లవర్స్ మీ మీద, నేను చెప్పాను ఇక్కడ ఫస్ట్లోనే, మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి కారణం తన లైఫ్లో బర్డెన్స్, రెస్పాన్సిబిలిటీస్, తన ఫ్యామిలీ మెంబర్స్, తన ఫ్యామిలీ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయదని ఒక భయం. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ గురించి. అందుకని ఇప్పటి వరకు మీ పర్సన్ ఇది అవుతుందో అవుదా అని మీ పర్సన్ ఓపెన్ అవ్వలేదు, తన హార్ట్ ఓపెన్ చేయలేదు మీకోసం, తన అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అసలు. బట్ ఇప్పుడు తను అవేర్నెస్లోకి వస్తున్నారు కదా, తను పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా, తన చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు కదా, కార్మిక రిలేషన్ని, కర్మ బంధాన్ని రిలీజ్ చేసుకుని బయటకు వస్తున్నారు కదా. సో 100% తన హార్ట్ ఓపెన్ చేస్తారు, తన అన్కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు, అండ్ తన కమిట్మెంట్ని ఇస్తారు, మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు, లవ్ ప్రపోజల్ ఇస్తారు, మీ రిలేషన్లో గివ్ అండ్ టేక్ని ఇస్తారు, అండ్ బ్యాలెన్స్ తీసుకొస్తారు. నైస్. ఓకే, యాక్షన్ తీసుకుందామా? ఇది మీ పర్సనల్ ఎనర్జీస్. ఒక నిమిషం.
మీ పర్సన్ యాక్షన్ కూడా ఏంటో చూద్దాం. ఓకే, ఎనర్జీ ఎలాగో చూసాం కాబట్టి సో యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, సుమారు మనం టైం కూడా చూద్దాం, ఎంత టైం పట్టొచ్చు అనేది. ఓకేనా? ఓకే, మీ పర్సన్ యాక్షన్. శివశక్తి ప్లీజ్, మమా పాపా ప్లీజ్ గైడ్ చేయండి నా యువర్ పర్సన్ యాక్షన్ ప్లీజ్. ఓం నమ శివాయ. యాక్షన్ ప్లీజ్ పాపా, నా యువర్ పర్సన్ యాక్షన్. ఓం నమ శివాయ. ప్లీజ్ గైడ్ చేయండి పాపా, నా యువర్ పర్సన్ యాక్షన్ ప్లీజ్. నా యువర్ పర్సన్ యాక్షన్ ప్లీజ్ పాపా. ఓం నమ శివాయ. టెంప్టేషన్. ఫస్ట్ కార్డు ద డెవిల్ కార్డు. చూజ్ వైజ్లీ. అది టెంప్టేషన్ కార్డు, ద డెవిల్ కార్డు అనమాట. అటాచ్మెంట్ కదా మీ పర్సన్ డెవిల్తో. ఫెర్టిలిటీ. మూమెంట్, చాయిసెస్ అండ్ డిసిషన్స్. మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. ఇదిగో చెప్పారా, మీకేం చెప్పాను నేను? మీరు టూ సిచ్యువేషన్లో బ్యాలెన్స్ ఉండాలి. ఎటు ప్రాక్టికల్ వైపు బ్యాలెన్స్ ఉండాలి అండ్ స్పిరిచువల్ వైపు బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ రెండు. ఇటు మెటీరియల్ వైపు ఇక్కడ మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో, తను స్పిరిచువల్ వైపు కూడా బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, హార్ట్ టేకెన్ లాస్ అండ్ లాస్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్. వెయిటింగ్ గేమ్. వెయిట్ చేయక తప్పదు. కొంతమంది అయితే మీ పర్సన్ 2 monthsలో వచ్చేస్తారండి. 2 weeksలో 2 monthsలో వచ్చేస్తారు మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకుని. మేడం 2 days కూడా కావచ్చు కదా మేడం. మనకి మరీ ఎక్కువ ఏమంటారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇలా కూడా అడుగుతారు నన్ను అసలు. మేడం 2 days కూడా కావచ్చు కదా మేడం అంటే, 2 daysలో వచ్చేవాళ్ళైతే ఇంత బాధ, ఇంత ఎనర్జీ దీన్ని ఎందుకు చూడటం మనం. 2 days కాదు, 2 minutesలో వచ్చినా మీరు హ్యాపీయే కదా. అదే కదా మీకు కావాల్సింది కూడా. రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. 2 minutesలో కూడా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను. 2 daysలోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను. బట్ నేనైతే కొంచెం మరీ అంత, ఎందుకంటే తన ఎనర్జీ అర్థమవుతుంది కదా, తన హీల్ అవ్వాలని అర్థమవుతుంది కదా, తన ఇన్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్లోకి, అవేర్నెస్లోకి రావాలని మనకు అర్థమవుతుంది కదా. సో నేను చెప్తున్నాను, మీ రిలేషన్లో మీకు ఎన్నో నెలల నుంచి కానీ ఇయర్స్ నుంచి కానీ సపరేషన్ ఉంటే మీ పర్సన్ పక్కాగా 2 monthsలో అండ్ 2 weeksలో రావచ్చు. లేదు మీ సపరేషన్ ఈ మధ్యనే జరిగి ఉంటే 1 నెలలో అట్లా వస్తారు కానీ మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకంటే వెంటనే అవేకనింగ్ జరగరు అది. ఎనీవే, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీ పర్సన్ రావడానికి మాత్రం వెయిటింగ్ గేమ్. టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ నాకు చూపిస్తుంది ఏంటంటే 2 months అండ్ 2 days. లేదు ఇంకా మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ కాలేదు అంటే 2 years కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఈ మాట. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. 2 years కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది నాట్ ఏ ఈజీ జర్నీ, వెరీ పెయిన్ఫుల్ జర్నీ. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి దానిలో, చాలా స్టేజెస్ దాటుకుంటూ రావాలి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, ఎమోషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, మాటికి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎనర్జీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీ పర్సన్లో ఈగో చచ్చిపోవాలి, యాటిట్యూడ్ చచ్చిపోవాలి. మీ పర్సన్ ఎక్కువ దేనికి ఇంపార్టెంట్ ఇస్తారో దాని వెనకాలే పరిగెత్తుతారు. దాని విలువ ఏంటో తెలుసుకోవాలి మీ పర్సన్. అది కరెక్టా, మీరు కరెక్టా, ఏది అది డబ్బు అయితే డబ్బు వెనకాల పరిగెత్తుతారు, అది ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వెనకాల పరిగెత్తుతారు మిమ్మల్ని వదిలిపెట్టేసి. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఒక పర్సన్ హీల్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి అంటే ఇయర్సే టైం పడుతుంది. ఇయర్స్. కొంతమందికి 1 yearలో కూడా రావచ్చు, కొంతమందికి 6 monthsలో రావచ్చు. నాకు 6 years టైం పట్టింది, ఇంకా రాలేదు నా పర్సన్ నా లైఫ్లోకి. ఇప్పుడైతే నేను వస్తారా నేను వెయిట్ చేయట్లేదు. శివయ్యకి నేను సరెండర్ అయిపోయాను, పాపాకి నేను సరెండర్ అయిపోయాను. ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వు, లేదు నేను ఇదే సోల్ పర్పస్ చేసుకుంటూ బతుకుతూ చచ్చిపోవాలనుకుంటే నీ ఇష్టం. నేను సరెండర్ అయిపోయా, నేను అలా సరెండర్ అయిపోయా అంతే. లేదు నా పర్సన్లో చేంజే రాలేదు, నా పర్సన్లో అదే ఈగో ఉంది, అదే యాటిట్యూడ్ ఉంది, అదే మ్యానిపులేటింగ్ బిహేవియర్ ఉంది అంటే
నేను రెడీ లేను, ఐఎమ్ నాట్ రెడీ, రియల్లీ నేను రెడీగా లేను యాక్సెప్ట్ చేయడానికి. ఆ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు, ఆ పర్సన్లో చేంజ్ రాలేదు అంటే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేను. నేను రెడీగా లేయటం కాదు, నా ఎనర్జీ తను మ్యాచ్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎనర్జీని తను మ్యాచ్ అవ్వలేరు. ఎందుకంటే నేను నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను, నా చక్రాస్ని యాక్టివేట్ చేసుకున్నాను, అండ్ నేను స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది నాలో, అండ్ స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాను, నేను ప్రాక్టికల్గా బ్యాలెన్స్గా ఉన్నాను, స్పిరిచువల్గా బ్యాలెన్స్ అయ్యాను. లేదు దాన్ని ఇంకా మ్యానిపులేటింగ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా డ్రామా చేయాలనుకుంటున్నారు, మైండ్ గేమ్స్ ఆడాలనుకుంటున్నారు, తను ఇంకా ఈగోతో యాటిట్యూడ్తో బిహేవ్ చేయాలనుకుంటున్నారు, మాట మీద నిలబడకుండా అటొక మాట ఇటొక మాట, అటొక కాలు ఇటొక కాలు వేయాలనుకుంటున్నారంటే ఐఎమ్ నాట్ రెడీ. నేను రెడీగా లేను అలాంటి ఎనర్జీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, మనం రెడీ కాదు, శివయ్యే మన దగ్గరికి రానివ్వరు. ఏంటి అంటే మన ఎనర్జీ మ్యాచ్ అవ్వందే ఆ పర్సన్ మనతో కూడా ఉండలేరు. వన్స్ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు వన్స్ పూర్తిగా అవేకనింగ్ అయిపోయి, స్పిరిచువల్ అవేకనింగ్ జరిగి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వాళ్ళు సోల్ పర్పస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి తన తప్పులను సరిదిద్దుకొని ఇక్కడికి వచ్చి తను స్పిరిచువల్గా అండ్ ప్రాక్టికల్గా బ్యాలెన్స్ అయ్యగలిగితేనే తన ఈగోని చంపాలి, తన యాటిట్యూడ్ని చంపాలి, తన కర్మబంధాన్ని రిలీజ్ చేసుకుని రావాలి. అప్పుడే మన ఎనర్జీని మ్యాచ్ చేయగలరు అండ్ మన ఎనర్జీకి తను కనెక్ట్ అవ్వగలరు. లేదు అంటే మన ఎనర్జీకి మ్యాచ్ అవ్వరు అండ్ మన ఎనర్జీకి కనెక్ట్ అవ్వలేరు. అర్థమవుతుందా? డివైన్ పవర్ ఇలా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉన్నప్పుడు డివైన్ పవర్ని ఎలా క్లోజ్ అవుతుంది? అర్థమవుతుందా? పెన్ కింద పడిపోయింది అనుకుంటా. డివైన్ పవరు ఇలా హైట్లో ఉంటుంది, ఇది ఇంత హైట్లో ఉంది. ఓకే, మనం పెద్దగా చూడొద్దులే. డివైన్ పవర్ ఇంత హైట్లో ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంది, కింద ఉంది నెగిటివ్ ఎనర్జీ. సో ఈ డివైన్ పవర్ని ఎలా అందుకుంటుంది? ఇది చేంజ్ కాకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీలో ఉన్న పర్సన్ వచ్చి ఇక్కడ ఈ పైన ఉన్న డివైన్ పవర్స్ని అందుకోవాలంటే ఎలా అందుకుంటారు? ఒక పర్సన్ స్పిరిచువల్గా అవేకనింగ్ అయిపోయారు, ఒక పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది, తన ఎనర్జీ హీల్ చేసుకున్నారు, తన సోల్ పర్పస్లో ఉన్నారు, తన లైఫ్లో తను ముందుకు వెళ్తున్నారు, డివైన్ ఏదైతే గైడ్ చేస్తున్నారో ఆ గైడెన్స్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఈ పర్సన్ ఇంకా తను చేంజ్ చేసుకోకుండా, తను ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాకుండా, తన ఎనర్జీ చేంజ్ అంటే తన బిహేవియర్లో చేంజ్ తీసుకురాకుండా, తాను ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాకుండా, తన తప్పుల్ని ఒప్పుకోకుండా ఇంకా ఇగో డ్రామాస్ చేస్తూ ఉంటే, యాటిట్యూడ్ డ్రామాస్ చేస్తూ ఉంటే, మ్యానిపులేటింగ్ చేస్తూ ఉంటే, మనకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా తన పేరెంట్స్కి, తన కెరియర్కి, తన ఫైనాన్షియల్కి ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు మన డివైన్ పవర్ని తను ఎలా మ్యాచ్ చేయగలడు? తను ఓన్లీ 3D లెవెల్లో ఉన్న పర్సన్ 5D లెవెల్లో ఉన్న ఎనర్జీని ఎలా మ్యాచ్ చేయగలరు? అది ట్రాన్స్ఫర్మేషన్ జరగందే, తన ఎనర్జీ చేంజ్ అవ్వందే, తన కర్మ బంధాలని పూర్తిగా రిలీజ్ చేసుకుందే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఫెమినిన్ ఎనర్జీని కనెక్ట్ అవ్వలేరు మ్యాస్కులెన్స్. అర్థమైందా? మ్యాచ్ అవ్వరు. ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వదన్నమాట, కనెక్ట్ అవ్వదు ఆ ఎనర్జీ. ఫెమినిన్ కూడా ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకోలేదన్నమాట. శివయ్య రానివ్వడు అసలు. అదంతా పక్కన పెట్టండి. ఫెమినిన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అంటే ఫెమినిన్కి ఎమోషనల్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, బట్ శివయ్య రానివ్వడు. ఆ పర్సన్ ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు, ఆ పర్సన్లో చేంజ్ రాలేదు, ఆ పర్సన్లో ఇంకా మ్యానిపులేటింగ్ ఉంది, ఇంపార్టెంట్ ఇవ్వటం రాలేదు, తన తప్పులు తెలుసుకోవటం రాలేదు, ఆ చేసిన తప్పులు సరిదిద్దుకోవటం రాలేదు అంటే, ఆ చేంజ్ అనేది రాలేదు అంటే శివయ్యే ఫెమినిన్ ఎనర్జీలోకి తీసుకురారు, కలపరు తీసుకొచ్చి. ఇంకా తను నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నట్టు. ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి పూర్తిగా స్పిరిచువల్గా అవేకనింగ్ అయిన పర్సన్ తీసుకొచ్చి కలపలేరు. మ్యాచ్ అవ్వదు అనమాట. అట్లా ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వదు ఇంకా. అదనమాట సంగతి. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో వాళ్ళకి 2 years టైం పడుతుంది. నార్మల్గా సోల్మేట్ జర్నీలో ఉన్న వాళ్ళకి అయితే డెఫినెట్గా 2 weeks to 2 monthsలో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ఓకేనా? ఇక్కడ జర్నీస్ కార్మిక్ పర్సన్స్ ఉంటారు, ట్విన్ ఫ్లేమ్ జర్నీస్ ఉంటాయి, అండ్ సోల్మేట్ జర్నీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవందరికీ వర్తిస్తాయి. ఒక ట్విన్ ఫ్లేమ్ గురించి నేను చెప్పట్లేదు కాబట్టి.
ఇప్పుడు మనం ఇది ఒక నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించే చూస్తున్నానంటే ట్విన్ ఫ్లేమ్ గురించే చెప్పాలి అప్పుడు. బట్ నేను చూస్తున్నది మొత్తం అందరికీ సంబంధించింది. కార్మిక్ పర్సన్స్కి చూస్తున్నాను, అండ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది మనకి మన రీడింగ్, అండ్ సోల్మెంట్ జర్నీలో ఉన్న వాళ్ళకి మన రీడింగ్ వర్తిస్తుంది. ఓకేనా? సో నేను ఈ 2 years మాత్రం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఆ పర్సన్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అన్నా, ఆ పర్సన్ కర్మబంధాన్ని హీల్ చేసుకుని రిలీజ్ చేసుకుని రావాలి అన్నా టైం పడుతుంది. లేదు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చి చాలా ఇయర్స్ అయ్యిందంటే త్వరగానే ఆ పర్సన్ కూడా 2 monthsలో 2 weeksలో వచ్చేస్తారు. ఓకే? టెంప్టేషన్ బాబు చాలా టైం అయిపోయింది శివయ్య. టెంప్టేషన్ క్లారిఫికేషన్. ఎస్, ఈ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు ద డెవిల్ ఎనర్జీతో. కర్మబంధం కదా, నా 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 ఫ్యామిలీ ఎక్కువ, మా అమ్మ ఎక్కువ, మా అమ్మ తర్వాత నాకు ఏదైనా సరే, మా నాన్న తర్వాత ఏదైనా సరే, మా అక్క తర్వాత ఏదైనా సరే, ఓకే అటాచ్మెంట్ని పెట్టేసుకున్నారు కదా మీ పర్సన్. అది ఒక టాక్సిక్ డెవిల్ ఎనర్జీ అని మీ పర్సన్కి తెలియదు. మీ పర్సన్ ఎప్పుడైతే ఈ డెవిల్ ఎనర్జీతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడుకైనా ఇది నా ఫ్యామిలీ కదా, నన్నే కదా అనుకుంటున్నారే తప్ప ఇది కావాలని నన్ను ట్రిగర్ చేస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఇట్లా నరకం చూపిస్తున్నారు అనేది మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. అదే అర్థం చేసుకోవడానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తున్నారు, ఎక్కడైతే టెంప్టేషన్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే తను అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారో, ఏ డివిల్ ఎనర్జీ దగ్గర అయితే తను అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారో అక్కడ మీ పర్సన్కి విజ్డమ్ని తెలియచేస్తున్నారు, జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఎవరు? యూనివర్స్. ఎవరితో ఉన్నావు, ఎలాంటి వాళ్ళతో ఉన్నావు, ఎవరు నీకు మంచి చేసేవాళ్ళు, ఎవరు నీకు చెడు చేసేవాళ్ళు, ఎవరు నీకు కరెక్ట్ పర్సన్స్, తనకి జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఆ కర్మాబంధం గురించి, ఆ కార్మిక్ రిలేషన్స్ గురించి నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, వీళ్ళు కరెక్టా, వీళ్ళు మాస్క్ వేసుకున్నారా, నీతో మంచిగా ఉన్నారా, నీకు వీళ్ళు అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నారా, లేదా మాస్క్ వేసుకుని నీతో ప్రేమ చూపించి నటిస్తూ మాట్లాడుతున్నారా, ఇదంతా మీకు మీ పర్సన్కి విజ్డమ్ ద్వారా డెవిల్ ఎనర్జీ గురించి తెలియచేస్తారు. విజ్డమ్. ఓకే, విజ్డమ్. ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్ క్లారిఫికేషన్ పాప. ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్ క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్ ఫ్యామిలీ నుంచి వాకవే చేసేస్తారండి. ఈ డెవిల్ ఎనర్జీ తన లైఫ్లో ఉంది ఫ్యామిలీనే. ఓకేనా? ఈ విజ్డమ్ ఏంటి, తన ఫ్యామిలీ గురించి తనకి విజ్డమ్ అంటే జ్ఞానాన్ని తెలియజేస్తారు. అరే నాయనా, నువ్వు కర్మాబంధాన్ని పట్టుకుని వేలాడుతున్నావు నాయనా, ఇది నీకు కరెక్ట్ బంధం కాదు పదా, నీ లైఫ్ వేరే చోటు ఉంది పదా అని తనకి విజ్డమ్ తెలియజేస్తారనమాట. సో ఈ ఫ్యామిలీ నుంచి మీ పర్సన్ ఏదైతే కార్మిక్ ఫ్యామిలీ ఉందో, ఏదైతే కార్మిక్ రిలేషన్ మ్యారేజ్ బాండింగ్ ఉందో దాని నుంచి మీ పర్సన్ బయటకు వచ్చేస్తారు. ఓకే? అండ్ చూజ్ వైజ్లీ. ఎస్, చూడండి ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ ట్రాప్డ్ అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి వాకవే చేస్తారు. 8 of Wands ఎనర్జీ అక్కడి నుంచి వాకవే చేస్తారు. డెఫినెట్గా మీ పర్సన్ నుంచి కాల్ కూడా వస్తుందండి. ఇందాక దానిలో కూడా మనకి కాల్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు కూడా కమ్యూనికేషన్స్ కార్డ్ వచ్చింది నాకు. ఏ టైంలో అయినా సరే మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ రావచ్చు, మీ పర్సన్ మీతో మాట్లాడవచ్చు. సో దయచేసి ఎవరైతే మీ పర్సన్ మాట్లాడారో, కాల్ వచ్చిందో, మెసేజ్ వచ్చిందో, ఎవరికైతే రియూనియన్ జరిగిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకేనా? ఫెర్టిలిటీ క్లారిఫికేషన్ పాప. హోప్. ఫెర్టిలిటీ క్లారిఫికేషన్. ఎస్, రెస్ట్ అండ్ డిజినేషన్. ఇక్కడ రెస్ట్ మూలో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్. హోప్ అయితే ఉంది, మిమ్మల్ని అయితే కోల్పోవట్లేదు, మీకు దూరం అవ్వాలని మాత్రం అనుకోవట్లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ పూర్తిగా రెస్ట్ మూలో ఉన్నారు. మీ పర్సన్ సైలెంట్ అయిపోయారు. థర్డ్ పార్టీ వల్లే మీ పర్సన్ సైలెంట్ అయిపోయారు. థర్డ్ పార్టీ గురించే మీ పర్సన్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. హోప్ అయితే కోల్పోవట్లేదు. హోప్ ఏంటి పాప? హోప్ క్లారిఫికేషన్. గివ్ మీ క్లారిఫికేషన్. హోప్. ఇది మీ పర్సన్ హోప్ ఏంటంటే డెఫినెట్గా మీ రిలేషన్లో రిజర్వ్స్ అండ్ సెలబ్రేషన్స్ తీసుకొస్తారని హోప్ అయితే ఉంది మీ పర్సన్కి. ఓకే? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఎంత కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ జరిగినా, ఎంత ఆర్గ్యుమెంట్స్ జరిగినా, ఎంత కంట్రోల్ చేసిన థర్డ్ పార్టీ, ఆ థర్డ్ పార్టీ నుంచి నేను ఒక్కవి చేసేదని హోప్తో ఉన్నారు. ఇంకొకటి, మీతో పక్కా రిలేషన్లో రీయూనియన్ జరిగి తీరుతుంది, సెలబ్రేషన్స్ చేసుకుని తీరుతామని అంటున్నారు మీ పర్సన్. ఓకే? అండ్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ మనకి ఏంటి? టెంప్టేషన్. ఓకే. అండ్ మూమెంట్, చాయిసెస్ అండ్ డిసిషన్స్. ఇక్కడ తను ఏంటంటే తన లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి కదా, 2 of Pentacles.
సో ఆ చాయిసెస్లో తను ఏం చూస్ చేసుకుంటారు? ద హార్మోనీ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ద లవర్స్ కార్డ్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. మీ పర్సన్ మీతో రీయూనియన్లోకి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు మీ పర్సన్. మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఎస్, ఇక్కడ మీ పర్సన్ స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. డెఫినెట్గా మీ పర్సన్ స్పిరిచువల్గా అవేకనింగ్ అవుతారు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి వస్తారు. అండ్ ప్రాక్టికల్ లైఫ్లో మెటీరియల్ పరంగా తను బ్యాలెన్స్ వేలకు కూడా వస్తారు. అంటే తన కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఆ సిచ్యువేషన్లో కూడా తను బ్యాలెన్స్ అవుతారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి రాబోతున్నారు. ఓకే, స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి రాబోతున్నారు మీ పర్సన్. స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి వచ్చి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్. మీకు గివ్ అండ్ టేక్ని ఇవ్వాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో మెటీరియల్ పరంగా అండ్ స్పిరిచువల్ పరంగా బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు స్ట్రెంగ్త్లోకి వచ్చి. అది కూడా స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి వచ్చి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి ఎప్పుడు వస్తారు? పూర్తిగా అవేకనింగ్ జరిగినాక అండ్ అవేర్నెస్లోకి వస్తారనమాట. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగినాక. హార్ట్ టేకెన్ లాస్, లవ్ బిగిన్స్, హార్ట్ టేకెన్ లాస్, లైట్. తన ఫ్యామిలీ వల్ల తను చాలా హర్ట్ అయ్యారండి. మీ పర్సన్ కూడా మీతో రీయూనియన్ జరగట్లేదని కూడా తాను చాలా హర్ట్ అవుతున్నారు. అండ్ తన ఫ్యామిలీ వాళ్ళు కూడా తను చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. చాలా అంటే చాలా. డెఫినెట్గా లవ్ బిగిన్స్. మీ రిలేషన్లో మాత్రం లవ్ బిగిన్స్ అయితే డెఫినెట్గా ఉంది. వెయిటింగ్ గేమ్ క్లారిఫికేషన్ శివశక్తి. ఎస్, మనకి 2 వచ్చింది చూడండి. 2 2 2 2 మీనింగ్ రీయూనియన్ డెఫినెట్గా డామ్ షూర్గా అవుతుంది. డౌట్ లేదు అందులో. ఓకే, మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే డివైన్ ఏం చెప్తున్నారంటే వెయిటింగ్ ఏం ఎందుకు వచ్చిందంటే మీ పర్సన్ తన ఇంట్యూషన్ పవర్స్ తనకి ఏది గైడ్ చేస్తే అదే నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతారు. తన ఇంట్యూషన్ పవర్స్ తనకి పని చేయాలి. తన ఇంట్యూషన్ పవర్స్ తనకి ఏం చెప్పాలి అంటే తను పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. అండ్ 2 ఇక్కడ మీకు రీయూనియన్ చూపిస్తుంది. ఓకే, ఇంట్యూషన్ కూడా క్లారిఫికేషన్ చేద్దాం. ఇంట్యూషన్ ప్లీజ్ గైడ్ చేయండి. ఇంట్యూషన్ ఎస్. ఎవరైతే ఎన్వి పర్సన్స్ ఉన్నారో ఆ ఎన్వి పర్సన్స్ని మీ పర్సన్ రిలీజ్ చేసుకొని బయటకు వచ్చేయాలండి. అదే తన ఇంట్యూషన్ తనకి గైడ్ చేసేది. ఓకే, ఎస్. చాలా ఇంకా మీకు తన ఇంట్యూషన్ ఏం గైడ్ చేస్తుందంటే మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత తన ఇంట్యూషన్ పర్సన్ తనకి గైడ్ చేసేది ఏంటి అంటే ఎవరైతే తన లైఫ్లో మ్యానిపులేటింగ్ చేసే పర్సన్స్ ఉన్నారు, ఈర్ష్య పరులు ఉన్నారు, ఎన్వి పర్సన్స్ ఉన్నారు, ఈ పర్సన్ హ్యాపీనెస్ని చూడలేకపోతున్నారు, సంతోషం చూడలేకపోతున్నారు, మిమ్మల్ని కలిసి ఉండటం చూడలేకపోతున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వడం చూడలేకపోతున్నారు, ఆ ఎన్వి పర్సన్స్ని మీ పర్సన్ ఎండ్ చేసేసి మీతో స్పిరిచువల్ యూనియన్లోకి వస్తారు. డామ్ షూర్. ఇందులో మీ పర్సన్ మీతో 2 months 2 weeks లేదు 2 years పక్కా. ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళకి మాత్రం 2 years లేదు. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మేము సపరేషన్లో ఒక 6 years నుంచి ఉంటున్నాం, ఒక 7 years నుంచి ఉంటున్నాం. అయితే డెఫినెట్గా 2 monthsలో 2 weeksలో కూడా అయిపోతుంది మీకు. లేదు ఈ మధ్య మీకు స్టార్ట్ అయితే మాత్రం 2 years టైం పడుతుంది. ఓకే, ఎనీవే ఎవరికైనా సరే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళకి నేను ఎక్కువ టైం ఇస్తున్నా. ఏంటంటే 2 years టైం ఇస్తున్నా. అది చాలా స్టేజెస్ దాటాలి, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ని వాళ్ళు ఫేస్ చేయాలి, చాలా కర్మల్ని ఫేస్ చేసుకుని రిలీజ్ చేసుకుని రావాలి. ఓకేనా? ఎనీవే ఎవరైతే మీ రీడింగ్లో ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ 1 2 3 4 అంటే 4 వచ్చినాయి అనమాట. 2లు ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే స్పిరిచువల్ యూనియన్ పక్కా. ఓకే, స్పిరిచువల్ యూనియన్ పక్కా. సో నేను చెప్పినట్టు 2 years 2 days 2 months మీరు వెరీ లక్కీ పర్సన్ అనుకోండి. ఆ శివయ్య దయ వల్ల ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చేసారనుకోండి, మీ పర్సన్ 2 daysలో కూడా మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తారు. ఓకే, సో డూ మేనిఫెస్టింగ్ చేయండి. పాప త్వరగా రీయూనియన్ అవ్వాలి మా పర్సన్తో. మా పర్సన్ ఫస్ట్ స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, మీ పర్సన్ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, మీ పర్సన్ త్వరగా హీల్ అవ్వాలి. మీకోసం యాక్షన్ తీసుకోవాలంటే మెడిటేషన్ చేసి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా మెడిటేషన్ చేయండి. మీ పర్సన్ చక్రాస్ త్వరగా యాక్టివేట్ అవుతాయి. ఓకేనా? ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ సోల్ జర్నీ కాబట్టి ఒకే సోల్ కాబట్టి అక్కడ చక్రాస్ ఇక్కడ చక్రాస్ ఒకటే ఉంటాయి కాబట్టి మీరు మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళ చక్రాస్ కూడా యాక్టివేట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే తన చక్రాస్ యాక్టివేట్ అవుతాయో తను అవేర్నెస్లోకి వచ్చేస్తాడు. ఓకే, తన ఇంట్యూషన్ పవర్స్ పనిచేస్తే
అప్పుడు తన యాక్షన్ తీసుకుంటారు. తన ఇంట్యూషన్ పవర్స్ పనిచేయగానే తనకి విజ్డమ్ జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. సో ఎవరైతే తనని మ్యానిపులేటింగ్ చేసి తను అది ఏమంటారు ట్రాప్డ్ ఇన్ ఫియర్లో పెడుతున్నారో వాళ్ళని కట్ ఆఫ్ చేసుకుని వచ్చేస్తారు మీ లైఫ్లోనికి. మీతో స్పిరిచువల్ యూనియన్ పక్కా జరుగుతుంది. ఇదండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తుంది, తన కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ గురించి మీ రిలేషన్ గురించి ఆలోచిస్తుంది. ఓకే, అందరూ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది ఈ రీడింగ్ అని. ఓకేనా? ఓకే అండి, బాయ్.